వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠ్యాంశానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు కొద్దిగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. ఈరోజు పాఠ్యాంశంలోకి వెళ్తే 7వ తరగతి పాఠ్యాంశంలో చదువు లెసన్ తీసుకుంటే చదువు లెసన్ రాసినటువంటిది కొరవి గోపరాజు. దీంట్లో ముందుగా తీసుకుంటే వేళ అంటే సమయం, ఆ తర్వాత మేధస్సు అంటే తెలివిగా చెప్పుకుంటూ ఉంటాం. ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమార్కుడు పరిపాలించినటువంటి వాడు. అదేవిధంగా భోజరాజు అనేటువంటి ఆయన విక్రమార్కుని కథలు చెప్పేటటువంటి వాడు. ఈ కథల్లో కమలాకరుని కథ ఒకటి. అదేవిధంగా పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే ఇది కథాకావ్యం ప్రక్రియకు చెందినటువంటిది. కథాకావ్యం ఏంటంటే వివిధ కథలన్నీ కూడా ఒక దగ్గర చేర్చి దాన్ని కథాకావ్యంగా చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో వస్తువు ప్రధానం, అంటే ఏదైతే థింగ్ తీసుకుంటున్నామో, ఒక దగ్గర జాలి కానీ, ఒక దగ్గర చదువు కానీ, అట్లాంటి థింగ్స్ అనేటటువంటి దీంట్లో ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించడానికి ఈ కథలు మనము చదువుకోవచ్చు. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్థశ్వాసంలో నాలుగవ ఆశ్వాసంలో అనేది ఈ కథ. భోజరాజుకు 9వ సాలబంజిక, ఇది కూడా ఒక్కోసారి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. 9వ సాలబంజిక ఈ కథని చెప్పింది. సాలబంజిక అంటే ఒక బంగారు విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు ఒక్కొక్క కథ ఒక్కొక్కరికి చెప్తూ ఉంటాయి అన్నమాట. ఈ సింహాసన దాసించికలో దాంట్లో భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథను ఈ చదువు అనేటటువంటి పాఠ్యాంశంలో కమలాకరుని కథను చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసర్రాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్ల అనేటువంటి ఆస్థాన కవి. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగము, జ్యోతిష్యము మొదలైన శాస్త్రాల్లో ఈయన ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత. ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా మనము చెప్పుకోవచ్చు. ప్రవేశికలో చూసుకుంటే మీనింగ్స్: వివేకము అంటే తెలివి, పరోపకార బుద్ధి అంటే ఇతరులకు సహాయం చేసేటువంటిది, లౌక్యం అంటే అందరితో కలిసి ఉండడం, ధర్మం యొక్క నీతి, ఆదర్శంగా జీవించడం అంటే ఇతరులకి ఆదర్శంగా మనం జీవించడం, మదన పడ్డం ఆలోచనలో పడ్డం, హితవు అంటే మంచి. తర్వాత పద్యంలోకి వెళ్తే ఆత్మజుడు అంటే కొడుకు, జడాశయుడు అంటే జలాశయము, శోకము అంటే దుఃఖము, వివేకము అంటే తెలివి, తెవులు అంటే తెగులు పట్టడం, మోదుగు పువ్వు ఏదైతుందో మోదుగు పువ్వుకి వాసన అనేటువంటిది ఉండదు, వాసన ఉండకుండా ఉంటుంది అన్నమాట. పరులకు అంటే ఇతరులకి, భూవరులకు అంటే రాజులకు కావచ్చు, ధనము ఈ విద్య అనేటువంటిది ధనం లాంటిది అని చెప్తాడు ఇక్కడ మనకి. పరభూమికి అంటే వేరే ప్రాంతానికి, దస్కరులకు అంటే దొంగలకు, హితులను అంటే మంచివారిని, ధరలో భూమిలో, ధృవప్రబంధ సంపద అంటే సంగీత, సాహిత్య, నాట్య విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధృవప్రబంధ సంపదగా చెప్పుకుంటూ ఉంటాం. సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నాట్యం కావచ్చు, ఈ 3 కళల్ని మనం ధృవప్రబంధ సంపదగా చెప్పుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. మృదు భాషలు అంటే మంచిగా మాట్లాడడం, సౌజన్యంబు మంచితనం, సత్సాంగత్యంబు అంటే మంచివారితో సాంగత్యం కలిసి ఉండడం, ఆశ్చర్యముగా దీనికి ప్రకృతి పదం, దీనికి వికృతి పదం అచ్చెరువు, ఆశ్చర్యానికి వికృతి పదం, శృంగము అంటే కొమ్ములు, తృణము అంటే గడ్డి, వక్త్రము అంటే ముఖము, సంజ్ఞ అంటే సన్న, దీనికి వికృతి పదం సన్న, కరుణ అంటే జాలి, కళలు అంటే ఆర్ట్స్ అనమాట. ఇవి 64 కళలు ఉంటాయండి మనకి. గురు ఆనతి అంటే ఆశీర్వాదంగా చెప్పుకుంటాం. అదేవిధంగా
మొన్న టెట్లో వచ్చినటువంటిది, డిఎస్సిలో కూడా వచ్చినటువంటి క్వశ్చన్. చదువని వాడు అడగ్నుడగు అంటే తెలివి లేనివాడవుతాడు అని అర్థం అన్నమాట. వివేకం అంటే మంచి వివేకం, మంచి తెలివి కలిగినటువంటి వాడు. నార్యులొద్ద, ఆర్యులు అంటే గురువులు, ఆర్యుల వద్ద అని అర్థం. ఇది పోతన భాగవతం నుంచి తీసుకుపోయినటువంటి పద్యం. ఇటువంటి అడిగాడండి మొన్న, కాబట్టి ఇటువంటి గుర్తుపెట్టుకోండి. అడగ్నుడగు అంటే ఏంది? తెలివి లేని వాడవడం. వాడు అగ్నుడు అంటే తెలివి లేనటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడుగా మనము చెప్పుకుంటాం. తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే, నాయనమ్మ పాఠ్యాంశం. ఈ నాయనమ్మ పాఠ్యాంశం కథానికకు చెందినటువంటిది. సానుకూల వైఖరి అంటే వాళ్ళకి సపోర్టివ్గా ఉండేటువంటి వైఖరి. పశ్చాత్తాపం అంటే వాళ్ళకి బాధ కలగడం, అంటే మనం చేసినటువంటి తప్పుకి వాళ్ళు బాధపడ్డాన్ని పశ్చాత్తాపంగా చెప్పుకుంటాం. ఈర్ష్యాభావం, జెలస్ ఫీలింగ్. అపకారం అంటే చెడు చేయడం. ఈ పాఠ్యభాగ వివరాలకు వెళ్తే, ఇది కథానిక ప్రక్రియకు చెందినటువంటిది. క్లుప్తత అంటే క్లియర్గా ఉండాలి. సరళంగా అంటే సింపుల్గా, సులభంగా అర్థం కావాలి. పాత్రలకు తగిన సంభాషణ ఉండాలి. ఆకట్టుకునే కథనం ఉండాలి, స్క్రీన్ ప్లే అనేటువంటి ఉండాలి. అదేవిధంగా మానవ విలువలను తెలియజెప్పే కథ గదిని మనకు చెప్తూ ఉన్నాడు. పాఠ్యాంశంలోకి వెళ్తే, చల్లగుండు బిడ్డ అంటే మంచిగా ఉండు. పరుపు మెత్త చెద్దరు అంటే కప్పుకునేటటువంటిది. జపమాల మనం కౌంట్ చేస్తూ ఉంటాం కదా, జపమాల దాన్ని 108 రుద్రాక్షలు కానీ అవి కానీ ఉంటాయి దాంట్లో, దాన్ని జపమాలగా చెప్తాం. ధూప అంటే దాహం అవ్వడం. బంగారం లెక్క చూసుకుంటున్నారు అంటే జాగ్రత్తగా చూసుకునేది జాతీయం అండి. చాతనవుతుంది అంటే నాకు శక్తి ఉంది, నా వల్ల అవుతుంది అని చెప్పేసి. ఈడు వాళ్ళు అంటే ఒకటే ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు. శేఖర్ అనేటువంటి మిత్రుడు వస్తాడు, ఆ మిత్రుడితో ఆడుకుంటప్పుడు జరిగినటువంటి సంఘటననే ఈ నాయనమ్మ లెసన్లో మనకి ఎక్కువగా చెప్పడం జరిగింది. ద్వేషం, పగ, కోపం. ఉరుకుతూ, పరిగెత్తుతూ, ఆందోళన, టెన్షన్ అవ్వడం, భయపడడం. సింపుల్గా దవాఖానా అంటే ఆసుపత్రిగా చెప్పుకుంటూ ఉంటాం. బుగులైంది, ఇది ప్రకృతి వికృతిలో వస్తుంది. భయం, బుగులు. ముభావంగా అంటే మౌనంగా ఉండిపోవడం, ముందులా లేకపోవడం. విచారంగా అంటే బాధపడుతూ కూర్చోవడం. ఈర్ష అంటే అసూయపడ్డం, జెలస్గా ఫీల్ అవ్వడం, దాన్ని మనం ఈర్ష్యగా చెప్పవచ్చు. శతకశుద్ధలో మనకి పాఠం ఉద్దేశం తీసుకుంటే నైతిక విలువలు అంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పేటటువంటి శతక ప్రక్రియగా మనం చెప్పుకుంటూ ఉంటాం. పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే, శతక ప్రక్రియ అనేటువంటిది 100-100కి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతకానికి మకుటం అనేటటువంటిది ఉంటుంది. మకుటం అంటే లాస్ట్ లైన్ కానీ, లాస్ట్ పదం కానీ, లాస్ట్ 2 లైన్లు కానీ ఉండడం, దాన్ని మనం మకుటంగా చెప్పుకుంటాం. ఇవి ముక్తకాలు. ఇది ఇంపార్టెంట్. ముక్తకం అంటే ఏంది అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగినది. అంటే ఈ 100 పద్యాలు కూడా దేనికదే ఇండివిజువల్ మీనింగ్ ఉంటాయి అన్నమాట. అంటే ఒకదానితో ఒకదానికి లింక్ లేకుండా ఉంటాయి. అంటే ఒకదానితో ఒక సంబంధం లేకుండా దేనికదే స్వతంత్ర భావాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి వీటిని ముక్తకాలుగా మనము చెప్పుకోవచ్చు.
ప్రస్తుత పాఠ్యాంశంలో ఉన్నటువంటి పద్యాలు ఎవరు, వాటికి రచయితలు ఏంటని చూద్దాం ఒకసారి. సుమతి శతకం రాసినటువంటిది పద్యన. లౌకిక నీతులని అతి సులువుగా కంద పద్యాల్లో చెప్పినటువంటి వ్యక్తి బద్దెన. ఈయననే వేములవాడ భద్రభూపాలు అని చెప్పి కూడా చరిత్రకారుల అభిప్రాయంగా ఉంది. సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. ఈయన యొక్క కాలం 13వ శతాబ్దం. గుర్తుపెట్టుకోవాలి, నీతి శాస్త్ర ముక్తావళి అనేటువంటి గ్రంథాన్ని సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనేటువంటి దాశరథి శతకం కంచర్ల గోపన రాసినటువంటిది. ఈయన రామదాసుగా పేరు పొందినటువంటి కంచర్ల గోపన దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాశాడు. అది భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ఈయన రాసినటువంటి దాశరథి కరుణాపయోనిధి అనే శతకాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అని అడిగే ఛాన్స్ ఉంది. శ్రీరామచంద్రునికా, లేకపోతే విష్ణువుకా, లేకపోతే ఇంకెవరికి, ఇంకా ఇట్లా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి శ్రీరామచంద్రునికి అన్న ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ కూడా చాలామంది ఆ కీర్తనలు పాడుకుంటూ ఉంటారని చెప్పి మనము చెప్పుకోవచ్చు. 3-4 పద్యాల్లో నరసింహ శతకం, నృకేశ శతకం రెండూ రాసింది కూడా కాకుత్సం శేషప్ప కవి. నరసింహ శతకం, నృకేశర శతకం రెండూ రాసినటువంటిది కూడా కాకుత్సం శేషప్ప కవి. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి సత్కవి అంటే మంచి కవిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. జన వ్యవహార నుడికారాలు కావచ్చు, పదబంధాలు, లోకోక్తులు పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని, ఎక్కువ కీర్తిని తీసుకొని వచ్చింది. మొన్నటి నుంచి ఇలా కూడా అడుగుతున్నాను, లాస్ట్ లైన్లో కూడా అడుగుతూ ఉన్నానండి. ఇక్కడ ఏం అడిగే ఛాన్స్ ఉంది? జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించినటువంటి కవి ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. లేదా వ్యక్తీకరించిన నరహరి శతకం రాసిన కవి ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈయన 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. తర్వాత వేమన శతకం రాసినటువంటి వేమన పద్యం రానటువంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. విశ్వదాభిరామ వేమ అనే మకుటంతో మనం ఎన్నో పద్యాలు నేర్చుకున్నాం. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినరవేమ. ఇటువంటి పద్యాలు అనేకంగా నేర్చుకున్నాం మనం. కాబట్టి ఈయన పద్యం రానటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఈయన సహజ కవిగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాల్లో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. ఏ జిల్లాకు చెందినటువంటి వాడు అండి? కడప జిల్లాకి చెందినటువంటి వాడు. అది గుర్తుపెట్టుకోండి. నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఈయన పద్యాల్లో ఎక్కువగా ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఎవరి ప్రత్యేకత? వేమన ప్రత్యేకత. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఎవరి ప్రత్యేకత? వేమన ప్రత్యేకత. 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా. ఈయన బిరుదు కవిరత్న. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతనికి చెందినటువంటి వాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన యొక్క రచనలు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన యొక్క రచనలు. వరకవిక మంత్రకూట వేమనగా ప్రసిద్ధుడు. ఈ మంత్రకూట వేమన అనేటువంటిది అడిగాడండి. మంత్రకూట వేమనగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరు? రావికంటి రామయ్య గుప్తా. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది అడిగాడు కూడా మనకు ఒకసారి. ఇంపార్టెంట్. 17/6/1936 నుండి 33/2009 వరకు ఈయన యొక్క కాలం. శ్రీనివాస బొమ్మల శతకం, డాక్టర్ ఆడెపు చంద్రమౌళి. వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన ఈయన కవి శశాంక బిరుదు కూడా ఎవరికి వచ్చిందనేటువంటిది ఒకసారి వచ్చినటువంటి క్వశ్చన్. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం పద్యకావ్యం, సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో ఈయన పద్యాలు రాయడం ఈయన ప్రత్యేకత. కవి శశాంకాంతి గురించి ఒకసారి అడగడం జరిగింది. కవి శశాంక బిరుదు పొందినటువంటి కవి ఎవరు అని చెప్పి ఒకసారి అడగడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డాక్టర్ ఆడెపు చంద్రమౌళి. ఈయన వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం పద్యకావ్యం, సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో ఈయన పద్యాలు రాయడం అనేటువంటిది ఈయన ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. 7/4/1939, 28/9/2008 ఈయన యొక్క కాలం.
శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం. శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ కూడా భక్తితో పాటు నైతిక విలువలను కూడా పెంపొందింపజేస్తున్నాయి. భక్తితో పాటు నైతిక విలువల్ని కూడా పెంపొందించేసే పద్యాలు రాసినటువంటి వ్యక్తి శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్యగా మనం చెప్పుకోవచ్చు. ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. పద్యం రసానుభూతిని కలిగిస్తుంది, అంటే వినడానికి మంచిగా అనిపిస్తుంది. ఆలాపన అంటే లయ మానసిక ఆనందాన్ని ఇస్తుంది. మానసికంగా మనసులో కూడా మనకు ఆనందం ఇస్తుంది అన్నమాట. ఈ పద్యాల్లోకి వెళ్తే ఆకొన్న కూడే కూడు అంటే అన్నం, దాత దానం ఇచ్చేటటువంటి వాడు, దరిద్రి భూమి, సోకోర్చువాడే సోకోర్చడము అంటే కష్టం, తేకువ అంటే ధైర్యం. రాసినటువంటిది సుమతి శతకం బద్దెన. వనకరి అంటే ఏనుగు. అదేవిధంగా మైనసకు అంటే మేని బురద అంటే శరీరానికి అంటుకున్నటువంటి బురద. వాచవికిం అంటే నోటి రుచికి. మీను అంటే చేప. తావినికి అంటే వినడానికి అందంగా వినసొంపుగా ఉండేటటువంటి దానికి. జిల్వా అంటే పాము. గనువేదురు చెందిన అంటే కండ్ల భ్రమకి లేళ్ళు అంటే జింకలు జిక్కిపోయినాయి. తావినోమనికి అంటే వాసనకి, మంచి వాసనకి, పూల వాసనకి. దేటి అంటే ఇక్కడ తేటి అంటే తేనె తీగ అని అర్థం అన్నమాట. ఇట్లా వీటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చపలత్వం వల్ల దొరికిపోతున్నదని చెప్పి మీనింగ్లో ఇక్కడ వాడుతూ ఉంటాడు. దాసర శతకం కంచర్ల గోపన్న గారు రాసినటువంటిది. లోకం అంటే ప్రపంచం. లోబి పిసినారి. అర్తి అంటే అడిగేవాడు, అడుక్కునేవాడు, భిక్షాన్ని అడుక్కునేటటువంటి వాడు. తగవు అంటే గొడవ. యొరులు అంటే ఇతరులు. ఓర్వలేరు అంటే సహించలేరు. దానం ఇచ్చేటటువంటి వ్యక్తి. ముల్లే అంటే సంపద. జిహ్వా అంటే నాలుక. చాడీలు అంటే మీకు ఆల్రెడీ ఒకరిపైన తప్పుగా చెప్పడాన్ని చాడీలు అంటాం. విఘ్నం అంటే ఆటంకం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విఘ్నం అంటే ఆటంకం. విఘ్నము అంటే ఆటంకం. విఘ్నాలు లేకుండా చేసేటువంటి వ్యక్తి విఘ్నేశుడు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. అది గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. మేలు అంటే మంచి. క్రూరునకు కఠినుడికి. భూషణ వికాస అంటే ఆభరణాల చేత వికసించేటటువంటి వాడా. దురిత దూర అంటే పాపాలను దూరం చేసేటటువంటి వాడా. ఇది నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి గారు రాసినటువంటిది. ధ్వనులెత్తుచు కుక్కలు అంటే అరవడం. గేలి అంటే ఏడిపించడం. సజ్జనులు మంచివారు. మత్తులు అంటే చెడ్డవారండి. ఇక్కడ మూర్ఖులు అని అర్థం. మత్తులు అంటే మూర్ఖులు. అలగడం అంటే ఇక్కడ కోపం రావడం అని అర్థం. నృకేసరి శతకం కాకుత్సం శేషప్ప కవి రాసినటువంటిది. మది మనస్సు. కపటము అంటే మోసము. ధర అంటే భూమి, నేల, వసుధ. ఇట్లా వేమన శతకం. వేమన ఈ వేమ అన్నటువంటి రాసినటువంటిది కూడా వేమన శతకమేనండి. ఇది ధనము అంటే సంపద, డబ్బు. మదము అంటే గర్వం. దానవుడు అంటే రాక్షసుడు. కళ్ళ అంటే అబద్ధం. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా గారు రాసినటువంటి శతకం అండి ఇది. తర్వాత సత్పురుషుల అంటే మంచివారి. మైత్రి అంటే స్నేహము. కమల నయన కమలం వంటి కన్నులు కలవాడా. కమలం వంటి కన్నులు కలవాడా శ్రీనివాసుడు లేదా విష్ణుమూర్తిగా మనము చెప్పుకుంటూ ఉంటాం. గాంచనిమ్ము అంటే నన్ను కొలువనివ్వు అని అర్థం అన్నమాట. విశ్వం అంటే ప్రపంచం మొత్తం కూడా అని అర్థం.
చిద్విలాస భాష అంటే జ్ఞానం చేత ప్రకాశించేటటువంటి వాడా అని అర్థం అనమాట. శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడేపు చంద్రమౌళి గారు రాసినటువంటి పద్యం ఇది. అదేవిధంగా జనని అంటే తల్లి, జన్మభూమి మన పుట్టినటువంటి భూమి, గనులు అంటే గొప్పవారు, దీప్తిని అంటే కాంతిని, శిరంబు అంటే తల, త్యజించు అంటే తల తెగ్గొట్టుకునేటటువంటి తెంపు అంటే ధైర్యాన్ని ఇవ్వు, రమా విభో అంటే రమ యొక్క భర్త, లక్ష్మి యొక్క భర్త మనం చెప్పుకుంటాం. నృసింహ అంటే నరసింహస్వామి అని అర్థం. యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం దూపాడి సంపత్ కుమార్ ఆచార్య గారు రాసినటువంటి శతకం అండి ఇది. తర్వాత అల్పుడు అంటే చెడ్డవాడు, ఆడంబరంగా అంటే గ్రాండ్గా పలుకుతాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు, సజ్జనుడు అంటే మంచివాడు, చల్లగా అంటే మంచిగా పలుకుతాడు, కనకం అంటే బంగారం, కంచు మోగినట్లు కనకం అనేది మోగదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దీనికి సజ్జని మాటలు ఎట్లా ఉంటుంది, చల్లగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, ఏది మోగితే ఎక్కువ ధ్వని వస్తుంది, కంచు. అల్పుడు ఎప్పుడు ఆడంబరంగా మాట్లాడతాడు. తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ గారు. అమ్మ జ్ఞాపకాలు రాసినటువంటి టి కృష్ణమూర్తి యాదవ్ గారు. పాఠ్యభాగాల వాళ్ళకి వెళ్తే ఈ పాఠం వచన కవిత ప్రక్రియ చెందినటువంటిది. తెలుగులోకి వచ్చినటువంటి ఈ వచన కవిత అనేటువంటిది ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది. నవల్ కూడా అంతేనండి, ఆంగ్ల సాహిత్య ప్రచారంతోనే వచ్చింది. ఆంగ్లంలో దీన్ని ఫ్రీ వేర్స్ అంటారు. అంటే పద్య గేయాల్లో ఉన్నటువంటి ఛందస్సు కానీ మాత్రాగణాలు కానీ నియమం ఏమీ ఉండదు. మనము ఒకదాన్ని వర్ణించాలనుకుంటున్నాం, దాన్ని వర్ణిస్తున్నాం అంతే. నియమాలు అనేటువంటి ఈ లైన్లో ఎన్నే ఉండాలి, ఇట్లాంటి నియమాలు ఏమీ కూడా ఉండవు. దీనిని వచన కవితగా మనము చెప్పుకుంటాం. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్నం అనేటువంటి కవిత సంపుటి నుంచి తీసుకోబడింది. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాలకు పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన కవిటి కృష్ణమూర్తి యాదవ్ వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈయన తెలంగాణ భాషా యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. తెలంగాణ భాషా యాసలో వచన కవిత్వం రాసినటువంటి కవులలో ఈయన కూడా ఒకడు. ఎవరు? డాక్టర్ టి కృష్ణమూర్తి యాదవ్ గారు. తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండ అనేటువంటిది ఎవరి తొలి కవితా సంపుటి లేదా టి కృష్ణమూర్తి యాదవ్ గారి తొలి కవితా సంపుటి ఏంటి అని అడుగుతాడు. ఇక్కడ శబ్నం కూడా కవితా సంపుటే, తొక్కుడు బండ కూడా కవితా సంపుటే. కాకపోతే ఇక్కడ ఏమడుగుతాడు, తొలి కవితా సంపుటి అడిగే ఛాన్స్ ఉంది. లేదా అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి పాఠ్యాంశం దేంట్లో నుంచి తీసుకోబడింది, ఏ కవితా సంపుటిలో నుంచి తీసుకోబడింది? శబ్నం అనే కవితా సంపుటిలో నుంచి అది తీసుకోబడింది. తొలి కవితా సంపుటి ఏంది కృష్ణమూర్తి యాదవ్ గారిది? తొక్కుడు బండ. గ్రామీణ జీవిత అనుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రాలను తన కవిత్వంలో చొప్పించాడు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ గారి యొక్క ప్రత్యేకతగా మనం చెప్పవచ్చు. తర్వాత మంకు అంటే మొండి, ఎక్కువగా అల్లరి చేసేటువంటి వాళ్ళు. ప్రాంగణం అంటే ముంగిలి, వాకిలిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అద్దకపు చీర, అద్దకం వేస్తారు, రంగులు వస్తూ ఉంటారు చేనేత వాళ్ళు. అట్లా కోలముఖం అంటే కొద్దిగా పొడవుగా ఉండేటటువంటి ముఖాన్ని కోలముఖంగా చెప్పుకుంటూ ఉంటాం. రౌండ్గా ఉండకుండా కొద్దిగా పొడవుగా ఉంటుంది కదా దాన్ని. బలపాలు అంటే తెల్లగా ఉంటాయి అని అర్థం అన్నమాట. పడిశం అంటే జలుబు. కొట్టం అంటే పశువులు ఉన్నటువంటి చోటుని కొట్టంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆస్థానపు తెల్ల కుందేళ్ళు అని వాళ్ళెవరు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంది. దొరల బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళని ఆస్థానపు తెల్ల కుందేలుగా ఇక్కడ వర్ణించడం జరిగింది. ముక్కుపోగు
ముక్కుపోగు ఉంటుంది కదా, దాన్ని రౌండ్గా ఉండేదాన్ని ముక్కుపోగు అంటాం. నెలవంక, చందమామ. జమీందారు, జమీన్ అంటే భూమి, భూమి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని జమీందారుగా మనము చెప్పుకుంటాం. కుందెన అంటే వడ్లు పోస్తే అంజరి ఉంటుంది కదా, దాన్ని కుందెన అంటాం. మద్దెల దరు, మద్దెల అనేటటువంటిది మద్దెల అనేటటువంటిది ఒక వాయిద్యం అండి, సౌండ్ వచ్చేటటువంటి వాయిద్యం ఒకటి. సోలెడు అంటే ఒక తవ్వ, 2 సోలలు కలిపి ఒక తవ్వ అవుతుంది. సేరు, తవ్వ సేరు 2 ఒకటే, 2 సోలలు కలిపి ఒక తవ్వగా మారుతుంది ఇక్కడ. లాగల్ అంటే చిన్న దూడలు ఉంటాయి కదా వాటి లాగలు. ముక్కు పుల్ల అంటే రౌండ్గా ఉండి పెట్టుకుంటారు కదా, దాన్ని ముక్కు పుల్ల అంటాం, అంటే డైరెక్ట్గా ఒక పుల్లలానే ఉంటుంది అది. గెంటీలు అంటే కమ్మలు. అదేవిధంగా గుమ్ము, ఇక్కడ గుమ్ము అంటే వడ్లు దాచుకునేటటువంటి చోటుని గుమ్ము అంటాం, గుమ్మి అంటాం యాక్చువల్గా గుమ్ము. మెట్టెలు, కాళ్ళకి వేసుకునేటటువంటి వాటిని మెట్టెలుగా చెప్పుకుంటూ ఉంటాం. నులక మంచం, తాడుతో ఉండేటువంటి మంచం ఉంటుంది కదా, కొద్దిగా ఏమంటాం మనము, ప్లాస్టిక్ వాటితో వస్తుంది ఇప్పుడు, నులక మంచం అని చెప్పేసి ఉంటుంది వాటిని. జ్ఞాపకాలు, గుర్తులు. ముసురుతాయి అంటే చుట్టుముడతాయి అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇక్కడ శ్రీరాముని కన్న తల్లి కౌసల్య, లవకుశుని కన్న తల్లి సీతమ్మ, అదేవిధంగా ఆదిశంకరుని కన్న తల్లి ఆర్యాంబ, అదేవిధంగా వీర శివాజీని కన్న తల్లి జిజియాబాయి, గాంధీని కన్న తల్లి పుత్లీబాయి. ఎందుకంటే ఇవి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ప్రతి లైన్ అడుగుతున్నాడు కాబట్టి మనం ప్రతి లైన్ని కూడా చూసుకోవాలి, ఎక్కడ ఏది కూడా మనము వదిలిపెట్టకూడదు. ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ ఉంటుంది, పోతన రాసినటువంటి భాగవతం ఎవరు రాశారు? పోతన. ఇక్కడ కొన్ని తెలంగాణ పదాలు ఉన్నాయి. కందిలి అంటే లాంతరు, గోందు అంటే జిగురు, జిమ్మలు అంటే చేపలు, లగాంచి అంటే బలంగా, ఆపతి అంటే కష్టం, ఉరుకు అంటే పరుగు పెట్టడానికి, రికాం అంటే తీరిక, దడి అంటే కంచె, మునుపు అంటే ముందు, క్రితం అని అర్థం. సొక్కమైనవా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అంటే మంచి, నిజాయితీ అని అర్థం అనమాట. అల్కగా దొరికింది అని అంటారు. తేలికగా. ఉసికే అంటే ఇసుక, బుక్కు అంటే తిను, సందుగు అంటే పెట్టె, బోళ్ళు అంటే వంట గిన్నెలు, బయానా అంటే ముందిచ్చే అడ్వాన్స్ ఉంటుంది కదా, దాన్ని బయానా అంటాం. యారాలు అంటే తోడికోడలు. ఎందుకంటే ఇట్లాంటి పదాలు కూడా అడుగుతూ ఉంటాడు. తిర్ల మరల, వెనుకది ముందు, ముందుది వెనుకకు. ఎల్లెల్కల అంటే వెల్లికల, అమడలు, కవలలు. అంటే దీంట్లో కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి మన తెలంగాణ ప్రాంతంలో, కాకపోతే కొన్ని మరీ మనకు అసలు వినటువంటి పదాలు కూడా ఉంటాయి, అటువంటి అడిగే ఛాన్స్ ఉంటుంది. ధూప అంటే దప్పిక, దేవులాడు, వెతుకు, తక్కెడ, త్రాసు, దురస్తు, బాగుచేయు, తప్పుకు అంటే మూత, బొగ్గులు అంటే భయం, చెండు అంటే బంతి. ఇది ఒకసారి అడిగాడు, చెండు అంటే ఏంటి అని అడిగాడు. బంతి. పుడ ప్యాకెట్, కారటు ఉత్తరం, అగడు అత్యాశ, సైసు ఉండు, శైశవ్యం రా కొద్దిగా అంటారు పాత వాళ్ళు. కొప్పెర అంటే వేడి నీళ్ళ కాగు. ఇది గుర్తుపెట్టుకోండి, కొప్పెర అంటే ఏంటి? వేడి నీళ్ళ కాగు. కొప్పెర అంటే మనకి ఇంకొకటి కూడా ఉంటుంది, నెత్తిపైన వేసుకునేటువంటి కొప్పెర కూడా ఉంటుంది. తంతె అంటే మెట్లు, కాపాయం, పొదుపు. ఇక్కడ కొన్ని సామెతలు ఇచ్చాడు, సామెతలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ సామెత నా జాతీయమా అని అడుగుతూ ఉంటాడు ఒక్కోసారి. అంతంత బీరకాయ కద్దెసురు మసాలా, దంచిన దానికి బుక్కిందే కూలి, ఉపాసం ఉంటే అప్పు తీరది, ఊపిరితో బొర్ర పెరగది, ఎంగిలికి ఎగ్గు లేదు, తాగుబోతుకు సిగ్గు లేదు, పొత్తుల పని సుఖం, ఒంటిగా తిండి సుఖం, పగటి ముచ్చట పనికి చేటు, రాత్రి ముచ్చట నిద్రకు చేటు, నాభికాడ చల్లబడితే నవాబుతోని జవాబు ఇవ్వవచ్చు, నాలుక మీద కాదు కడుపులుండాలి, నాగుబామంత కోపం జరిపోతంత పిరికి, ధైర్యం దండిది, చెయ్యి మొండిది, గవ్వ అందాని లేదు, గడియ పురుసత్ లేదు. ఇవి
ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రామంలోని వేడుకలు, క్రీడా వినోదాలు. ఈ దాన్ని రాసినటువంటిది దేవులపల్లి రామానుజరావు గారు. పాఠ్యాంశం యొక్క పాఠ్యభాగ వివరాలు చూస్తే ఇది రేడియో ప్రక్రియకు చెందినటువంటిది. ఈ ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి వ్యాసాన్ని రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. ఈ దాంట్లో క్లుప్తత, సరళత అనేటటువంటి వీటి ప్రధాన లక్షణాలు. గ్రామంలోని జరిగే వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు గారు తన ప్రసంగంలో వివరించాడు. ఏ విధంగా వివరించాడు అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఈయన కూడా ఒకడు. జాతీయ పునర్జీవన మహోద్యమ కార్యకర్త, తెలంగాణ ప్రజలు గ్రహించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజరావు గారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు ఆండాలమ్మ దంపతులకి జన్మించాడు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హై స్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. 1946లో శోభ అనేటువంటి సాహిత్య మాసపత్రికను నడిపించడం అనేది జరిగింది. గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. పచ్చతోరణం, సారస్వతి నవనీతం, తెనుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి యొక్క రచనలు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గోల్కొండ పత్రికను నడిపించిన వాళ్ళల్లో కింది వారు ముఖ్యులు అన్నాడు అనుకోండి. దాంట్లో దేవులపల్లి రామానుజరావు గారు కూడా వస్తారు. మన గోల్కొండ పత్రిక అనగానే సురవరం ప్రతాపరెడ్డి గారు గుర్తురావడం అనేది కామన్ థింగ్, ఎందుకంటే ఆయనే దాన్ని ప్రారంభించాడు కాబట్టి. కాకపోతే దాన్ని నడిపిన సంపాదకులు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గోల్కొండ పత్రిక నడిపించిన వాళ్ళల్లో దేవులపల్లి రామానుజరావు గారు కూడా ఒకరుగా మనము చెప్పుకోవచ్చు. 70 సంవత్సరాల జ్ఞాపకాలు. ఈయన ఆత్మకథ. 70 అంటే 50 సంవత్సరాల జ్ఞాపకాలు. ఆంధ్ర సరస్వత పరిషత్తుకు ఆంధ్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఈయన సేవలు అనేటటువంటిది అందించడం అనేది జరిగింది. ఈయన యొక్క కాలం 25/8/1917 నుంచి 8/6/1993 వరకు ఈయన యొక్క కనుమరుగైనాయి, అంటే కనబడకుండా పోయాయి అని చెప్పేసి అర్థం. అదేవిధంగా పాఠ్యాంశంలోకి వెళ్తే ఇలా ఎక్కువగా పాయింట్స్ ఉంటాయండి, కాబట్టి రాసుకోవడం కానీ వాటిని ఇక్కడ నోట్ చేసుకోవడం కానీ చేసుకోండి, ఎందుకంటే చాలా పాయింట్స్ వస్తాయి. గౌతమి కృష్ణవేణులకు ఆవాసమైన పాడి పంటలకు నిలమైన తెలుగు సీమలు, అంటే గౌతమి కృష్ణవేణి నదులు అనేటటువంటి తెలుగు సీమల నుంచి పారుతున్నాయి అని చెప్పి అర్థంగా చెప్పుకుంటాం. 90 పాలు అంటే 90% అని అర్థం. అదేవిధంగా పండుగ పబ్బం, పబ్బం అంటే పర్వం అని కూడా మీనింగ్ వస్తూ ఉంటుంది మనకి. శ్రీమంతులు అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అని చెప్పేసి అర్థం కింద వాడుతూ ఉంటాం. సార్వజనీకమైనది అంటే అందరూ ఆమోదం పొందినటువంటి దాన్ని సార్వజనీకము అంటాం. మనోరంజనము అంటే మనసుకు ఆనందాన్ని కలిగించేటటువంటిది. పుష్కలంగా అంటే ఎక్కువగా అని అర్థం. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని పాటలు ఇచ్చాడు. తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివ్వాలి పదాలు. అంటే పదం అంటే పాట అండి. ఇక్కడ పదం అంటే పాటలు ఇచ్చాడు. సేద్యం అంటే వ్యవసాయం చేయడం. హైదరాబాద్ నగరానికి 100 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వరంగల్ మానుకోట తాలూకాలో ఈ పాటను ఎక్కువగా జాజిరి పాటలు, ఈ పాటలు అంటే జాజర పాటలను ఎక్కువగా యువకులు పాడుకుంటూ ఉంటారని చెప్పి చెప్పుకుంటున్నాడు. మక్కువతో అంటే ఇష్టంతో. వీణుల విందు అంటే చెవులకు వినడానికి ఇష్టంగా ఉండడాన్ని వీణుల విందుగా మనము చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా తోలుబొమ్మలాట అనేటటువంటిది పల్లెటూళ్ళలో తెలుగువారి ప్రత్యేకతగా చెప్పుకున్నాడు. అదేవిధంగా ఉపాసించిన కళ అంటే నేర్చుకున్నటువంటి కళ అని అర్థం. దివిటీలు అంటే దీపాలు అని అర్థం. ఈ దాంట్లలో ఎక్కువగా రామాయణ, భారతం కథలు ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటాయి. బహుళ అంటే ఎక్కువ ప్రచారంలో ఉన్నటువంటి యక్షగానాలనే వీధి నాటకాలు అని చెప్తూ ఉంటాం. వీటిని జక్కులు అనేటటువంటి వ్యక్తులు వీళ్ళు వేసేటటువంటి వాటిని జక్కులు అనేటటువంటి వ్యక్తులుగా పిలుస్తూ ఉంటాం. అంటే యక్షగానాలు వేసేటటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళని జక్కులు అని చెప్పి పిలుస్తూ ఉంటాము, అది గుర్తుపెట్టుకోండి. భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వాటిని ఆడేవాళ్ళని భాగవతులు అంటాం. ఈ వీళ్ళే, కాకపోతే భాగవతంలో ఉన్నటువంటి కృష్ణలీలలు
కృష్ణుడు చేసినటువంటి లీలలు ఏవైతున్నాయో వాటి గురించి నాటకాలు వేసేటటువంటి వాళ్ళని భాగవతులు అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. విరివిగా అంటే ఎక్కువగా జరిగేటటువంటి ఒకప్పుడు యక్షగానాలు, తోలుబొమ్మలాటతో పాటు భాగవతులు కూడా మన పల్లెటూళ్ళలో రంజింపజేయడం, మనసుకి ఆనందాన్ని కలిగించడం చేసేటటువంటివి. వారానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి ఆడేటటువంటి వాళ్ళు. దీంట్లో ఎక్కువగా బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథ ఎక్కువగా ప్రచారం పొందినటువంటి కథలుగా మనము చెప్పుకోవచ్చు. స్వయంగా అంటే సొంతంగా ఆడుకునేటటువంటి ఆటలు రంగుల రాట్నము, జెయింట్ వీల్ నాకు తెలిసిందే, అది సొంతంగా ఒకరే వెళ్ళి చేయొచ్చు. జనులు అంటే జనాలు. ఇది ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో అఖిల భారత ప్రదర్శన ఆవరణలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ నగరంలో అఖిల భారత ప్రదర్శన అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. తర్వాత గిల్లిదండ. గిల్లిదండ అంటే చిర్రగోనె అని అర్థం. ఇది చాలా పురాతనమైనటువంటి ఆట కూడా. దీన్ని ఎంతో మనోహరంగా అందంగా వర్ణించబడింది. ముఖ్యంగా భారతంలో కౌరవ పాండవులు ఈ ఆటను ఆడారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వస్తూ ఉన్నాయి దీంట్లో నుంచి క్వశ్చన్స్. భారతంలో కౌరవ పాండవులు ఆడినటువంటి ఆట ఏంటి? కింది వాటిలో చిర్రగోనె, మల్ల యుద్ధము, క్రికెట్, ఇంకేమైనా ఇస్తుండొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి చిర్రగోనె అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా అడుగుతున్నాడు. చిర్రగోనెను కింది వాటిలో ఎవరు ఆడారని కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి భారతంలో కౌరవ పాండవులు అనేటువంటి ఆట చిర్రగోనెగా మనము చెప్పుకోవచ్చు. దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న కర్రను తీసుకొని ఒక పెద్ద కర్రతో కొడుతూ ఈ ఆటను ఆడొచ్చు అనమాట. దీన్ని స్వదేశీ క్రికెట్ అని కూడా మెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత కోడిపందాలు. మనం ఆల్రెడీ మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా మనం దాన్ని చూస్తూ ఉంటాం. కోడిపందాలు అనేటటువంటి తెలుగు ప్రజలు ఎక్కువగా ఆదరించినటువంటి ఆటగా చెప్పుకోవచ్చు. వీటిని ఎక్కువగా సంక్రాంతి సందర్భంలో ఈ ఆటను ఆడుతూ ఉంటారు. ఈ ఆట కూడా పలనాటి వీరచరిత్రలో చక్కగా వర్ణించారు. కోడిపందాల ఆటను ఏ కావ్యంలో చర్చించారు? పలనాటి వీరచరిత్రలో ఈ కోడిపందాల ఆటను చర్చించడం అనేటువంటిది జరిగింది. బొంగరాల ఆట, బొంగరాలు వేయడం అనేటువంటి ఆట కూడా. ఇవన్నీ కూడా బహిరంగ ప్రదేశంలో అంటే బయట ఆడేటువంటి ఆటలు. తర్వాత ఇంట్లో కూర్చుండే ఆడే ఆటలు కూడా కొన్ని ఉంటాయి. వాటిలో ఎక్కువగా ప్రసిద్ధి పొందిన ఆట చదరంగము. ఇది మన దేశం ఆట అని కూడా చాలామంది చెప్తూ ఉన్నటువంటిది. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది, అంటే ఫేమస్, చాలా ఫేమస్ మన దగ్గర. ఈ ఆటలో సాటిలేని నైపుణ్యం అంటే ప్రతిభ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. పల్లెటూళ్ళల్లో కూడా, సిటీలలో కూడా చాలామంది ఆడుతున్నారు. ఇంకొక ఆట పులిజూదం. ఈ పులిజూదం 3 రకాలుగా ఉంటుంది. ఒక పటం మీద చిన్న రాళ్ళతోనో లేక చింతగింజలతోనో తీసుకుంటారు. కొన్నింటిని పులులు అంటారు, కొన్నింటిని మేకలు అంటారు. ఏదో ఒకటి దాన్ని తీసుకొని ఇక్కడ ఏంటంటే పులుల సంఖ్య 3 కన్నా మించొద్దు, మేకల సంఖ్య 16 వరకు ఉండొచ్చు. పులిజూదంలో మేకలు ఎన్ని ఉండాలి? 16 వరకు ఉండొచ్చు. పులులు మాత్రం 3కి మించకూడదు. ఇట్లా కూడా అడిగే ఛాన్స్ ఉంది. పులులు 3 కూడా మించకుండా ఉన్నటువంటి ఆట ఏంటి? పులిజూదంలో పులులు ఎన్నిటికంటే మించకూడదు అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. దీన్ని 3 కంటే మించకూడదు అని చెప్పి చెప్పుకోవాలి. తర్వాత పాచికల ఆట. దీనికి అక్షక్రీడ అన్నటువంటి పేరు కూడా మన దగ్గర ఉంది. ఈ ఆటను కూడా ఎక్కువ మంది వర్ణించడం అనేటువంటిది జరిగింది. రుక్మిణి శ్రీకృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తర హరివంశంలో మనోహరంగా అంటే అందంగా వర్ణించబడినటువంటిది. తరువాత ఆట పచ్చీసు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఈ క్వశ్చన్ అనేటువంటిది మనకి ముందు కూడా ఒకసారి వచ్చింది. రుక్మిణి శ్రీకృష్ణులు ఆడినటువంటి ఆట ఏంటి అంటే అక్షక్రీడ అంటే పాచికల ఆట అక్షక్రీడగా మనము చెప్పుకోవచ్చు. రుక్మిణి శ్రీకృష్ణులు ఉత్తర వంశంలో ఆడినట్టుగా వర్ణించినటువంటి ఆట ఏంటి? అక్షక్రీడ లేదా పాచికల ఆటగా మనం చెప్పవచ్చు. తర్వాత పచ్చీసు. ఈ ఆట కూడా రంగుగుడ్డలో కలర్ దాంట్లో చేసుకోవడం ఇటువంటివి చేస్తుండేటువంటి వాళ్ళు. తర్వాత ముఖ్యంగా మెన్షన్ చేసుకోవాల్సింది పగటి వేషాల వాళ్ళు.
వీళ్ళు ప్రజలను వినోదింపజేస్తూ ఉంటారు. వీళ్ళని పగటి వేషాల వారని, బహురూపుల వారని చెప్పి పిలుస్తూ ఉంటారు. విప్ర వినోదులు అనేటటువంటి వారు గారడీ విద్య అంటే మ్యాజిక్, సింపుల్గా చెప్పాలంటే మ్యాజిక్, ఇంద్రజాల విద్యలో వీళ్ళు నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా జనుల పోషణ పైన, వీళ్ళందరూ కూడా ఎవరు పోషిస్తారు? జనులే పోషించాలి. విప్ర వినోదులను పోషించేటువంటి వాళ్ళు ఎవరు? రాజులు, ప్రజలు, లేకపోతే సంస్థానాధీశులు అని ఇస్తాడు. అక్కడ మనం చెప్పాల్సింది ఏంటి? ప్రజలు, జనులే వీళ్ళని పోషించాలి. ఉయ్యాలలు కూడా ఒక ఆటగా ఉండేటటువంటిది ఎక్కువగా చాలామంది చేసేటటువంటి వాళ్ళు. మక్కువ అంటే ఇష్టం. తర్వాత గుర్రపు స్వారీ కూడా ఒకప్పుడు గ్రామాలలో ఉండేటటువంటిది. మల్ల యుద్ధాలు, కుస్తీలు కూడా మొదలైనటువంటివి ఉండేవి. వీటిని ఎక్కువగా తెలుగుదేశంలో జమీందారులు వీటిని ఎక్కువగా వీళ్ళని పోషించేవాళ్ళు. దీంట్లో టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకి సెక్యూరిటీగా పెట్టుకోవడం కానీ, వాళ్ళ దగ్గరగా పెట్టుకోవడం కానీ చేసేటటువంటి వాళ్ళు అనమాట. కొన్నిసార్లు వీటికి ప్రదర్శనలు జరిపించి ఎవరు గెలిస్తే వాళ్ళకి బహుకరించే ఆచారం కూడా ఉండేది. కత్తిసాము, కట్టెసాములు కూడా మన పల్లెటూళ్ళల్లో చూడవచ్చు. దసరా పండుగకు ముందు 9 దినాలు బాణసంచలు కాల్చడం, జనపకట్టలను కాల్చడం అనేటటువంటిది ఇది కూడా ఒక రకమైనటువంటి వినోదమే. జనపకట్టలు అంటే సౌండ్ వచ్చేటటువంటి కట్టలు అనమాట. వాటిని కాలిస్తే పట్టుమని పేలుతూ ఉంటాయి అనమాట. అది కూడా సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే వాటిని కూడా కాలుస్తారు. తర్వాత ఏరువాక పున్నమ అనేటటువంటిది కూడా మనకి రైతులు చేసుకునేటువంటి పండుగ. జ్యేష్ఠ పున్నమ నాడు రైతులు సంతోషకరంగా జరిగేటటువంటి పబ్బము అంటే పండుగ, పర్వము అని అర్థం అనమాట. దీంట్లో ఏం చేస్తారు? ఎడ్లను కడిగి వాటికి రంగురంగులతో అలంకరించి నాగలి మీద ఎర్రమన్నుతో, సున్నముతో పట్టలు వేస్తారు. ఒక సైడ్ గీసి ఇంకో సైడ్ అట్లా గీస్తారు అనమాట. ఈ నాగలను తీసుకొని ఊరేగి పొలాలకి దున్నడానికి వెళ్తారు. శ్రీరామనవమి నాడు కూడా బండ్లను కట్టుకొని ఊరేగడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పుడంటే బైక్స్ మీద అందరూ ఊరేగుతూ ఉన్నారు శ్రీరామనవమిలో. ఒకప్పుడు బండ్లు కట్టుకొని ఊరేగేటటువంటి వాళ్ళు అనమాట. తెలంగాణ పల్లెటూరులో ప్రజలకు ఎక్కువగా ఇష్టమైనటువంటి ప్రేమపాత్రమైనటువంటి వేడుక బండ్లను కట్టుకొని కుటుంబాలతో బయటికి వెళ్ళడం. సంక్రాంతి నుంచి శివరాత్రి మధ్యలో బయటికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ జాతరలలో పాల్గొనేటటువంటి వాళ్ళు. ఏ జాతరలు ఉంటాయంటే కొరవి జాతర, ఐనవోల్ జాతర, మేడారం జాతర అనేటటువంటివి మనకి ఎక్కువగా ఫేమస్గా ఉన్నటువంటి జాతరలు. ఈ కొరవి జాతర అనేటటువంటిది వరంగల్ జిల్లా మానుకోట సమీపంలోని కొరవి గ్రామంలో జరిగేటటువంటి జాతర. ఇక్కడ వీరభద్రస్వామి పూజలు అందుకుంటాడు. తర్వాత ఐనవోలు జాతర వరంగల్ జిల్లా మామునూరు సమీపంలోని ఐనవోలు గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి జాతర జరుగుతుంది అనమాట. మల్లన్న జాతర జరుగుతుంది. అందుకే ఐనవోలు జాతరగా ఇది మనము వ్యవహరిస్తూ ఉంటాం. మేడారం జాతర మన అందరికీ తెలిసినటువంటిదే. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వరంగల్ జిల్లాలో జరిగే జాతర. ఇది గిరిజన జాతులైనటువంటి సమ్మక్క, సారక్క దాన్ని కొలుస్తారు. భారతదేశంలోనే ఇది అతిపెద్దమైనటువంటి జాతరగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత సీతా కళ్యాణాలు జరగడం కానీ, శక్తి పూజలు పల్లెటూళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. దుర్గా, కాళీ, ఎల్లమ్మ మొదలైనటువంటి మేకపోతులను బలి ఇవ్వడము ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. పుష్కలంగా అంటే ఎక్కువగా స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటిది కోలాటం ఆడేటటువంటిది కాముని పున్నమకి ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఈ కోలాటని ఓన్లీ ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఆడుతూ ఉండేటటువంటి వాళ్ళు. అందుకే దీన్ని స్త్రీ పురుష సమాన ఆదరణీయమైన క్రీడ అని కూడా చెప్పుకోవచ్చు. స్త్రీ పురుషులకు సమాన ఆదరణీయమైన క్రీడ అని దేనిని చెప్తాము? కోలాటాన్ని చెప్దాము. తర్వాత అచ్చన్న గన్ల ఆట, అదేవిధంగా కచ్చకాయలను ఎగరవేస్తూ ఆడుకునేటువంటి ఆట ఇక్కడ చిత్రంలో కూడా మనకు చూపించడం జరిగింది. ఓమన గుంటలు అనేటువంటి ఆట కూడా ఎక్కువగా ఆడేటువంటిది. ఒక కట్టెదిమ్మలో 14 గుంటలు ఉంటాయి. దాంట్లో 7 చింతగింజల్ని పోసి ఆడుతూ ఉంటారు. ఓమన గుంటల ఆటగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. గుజ్జన్న గుళ్ళ ఆట. ఈ గుజ్జన్న గుళ్ళ ఆట అనేటటువంటిది రుక్మిణీదేవి చిన్నప్పుడు ఈ ఆటను ఆడినట్లు భాగవతంలో పోతన గారు తెలిపారు. రుక్మిణీదేవి చిన్నప్పుడు ఈ ఆటను ఆడారని చెప్పి పోతన భాగవతంలో ఏ ఆటను చెప్పుకోవడం జరిగింది? గుజ్జన్న గూళ్ళ ఆట. అది గుర్తుపెట్టుకోండి. గుజ్జన్న గూళ్ళ ఆట ఆడింది ఎవరు? రుక్మిణీదేవి. అది గుర్తుపెట్టుకోండి. మొన్న వచ్చింది అలా డిఎస్సికి వచ్చింది, సంగారెడ్డి డిఎస్సికి ఈ ప్రశ్న రావడం అంటే జరిగింది.
కాబట్టి దీన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. తర్వాత గీరిన గింజల ఆట, గింజలు గీసుకొని ఆడుతూ ఉంటారు. ముగ్గులు వేయడం అనేటటువంటిది కూడా ఒక ఆటగా ఉండేటటువంటిది. సంపన్న గృహాలలో ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. చిలుకలకి బుద్ధులు చెప్పి, అంటే చిలుకలతో మాట్లాడించడం, ఇటువంటివి ఎక్కువగా సంపన్న గృహాలలో చూస్తూ ఉంటాం. ఈ పాఠ్యాంశం రేడియో ప్రసంగము 1959లో జరిగినటువంటి దేవులపల్లి రామానుజరావు గారి రేడియో ప్రసంగం నుంచి ఈ పాఠ్యాంశాన్ని మనము తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా ఇక్కడ సాధనాసురులు, మనం ఇప్పుడు విప్రవిపునదులు అనుకున్నాం కదా, వాళ్ళే ఇంద్రజాల విద్యను ప్రదర్శిస్తారు, అంటే మ్యాజిక్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఒక తెల్లని వస్త్రాలను చూపిస్తూ ఉంటారు, గుడారం ఏర్పాటు చేసి. ఆ గుడారం ముందు ఒక జోకర్ ఉంటాడు. ఆ జోకర్ ఏం చేస్తాడు, నాకు రాళ్ళని చూపిస్తూ నాకు ఈ విగ్రహాలు కావాలని చెప్తా ఉంటాడు అనమాట. దాన్ని లోపల పెట్టి ఏం చేస్తారు, ఏ విగ్రహాలు అడిగాడో ఆ విగ్రహాలన్నింటినీ కూడా బయటికి తీసి చూపిస్తారనమాట. వీరి తలపై పొయ్యి పెట్టి పూరీలను కాల్చడం, నీళ్ళ కుండలో 3 రంగుల ఇసుకను పోసి విడివిడిగా 3 రంగుల ఇసుక ముద్దలను తీయడం చేస్తూ ఉంటారు అనమాట. ఈ తలపైన మనకి పొయ్యి పెట్టి వెలిగించడం అనేది ప్రేక్షకుల తలపైన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక వ్యక్తి కట్టెకి కడితే ఆ వ్యక్తి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసే లోపు ఇంకో కట్టెకి మారిపోవడం అనేటటువంటిది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాధనాసురులు చేసేటటువంటి ఆటగా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. వీళ్ళని విప్ర వినోదాలను కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంపార్టెంటే అండి, ఎందుకంటే దేంట్లో నుంచి ఏ వస్తాయని తెలియదు కాబట్టి ప్రతి లైన్ కూడా మనం చదువుకోవాలి. తర్వాత ఏ కులం రాసినటువంటిది చెరబండ రాజు. పాఠ్యభాగ వివరాలకు వెళ్తే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినటువంటిది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది, రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా మనకి ఉంటుంది. మాత్రా ఛందస్సులో అనేటువంటిది గేయం ఉంటుంది. ఈ పాఠ్యభాగం చెరబండరాజు రచించిన జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది. రాసినటువంటి జన్మ హక్కు అనేటువంటి కవితా సంపుటిలో నుంచి దీన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఇది అడిగాడండి ఒకసారి, చెరబండరాజు గారి అసలు పేరు ఏంటి అని అడిగాడు, లేదా బద్దం భాస్కర్ రెడ్డి వారి మారు పేరు ఏంటి అని అడిగిన ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. బద్దం భాస్కర్ రెడ్డి మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఈయన ఉపాధ్యాయునిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు అనేకంగా ఆయన రాయడం జరిగింది. గమ్యం, ముట్టడి, పల్లవి ఇతని కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని పాటల సంకలనం. ఇట్లా వచ్చినప్పుడు మాత్రం మనం స్పెసిఫిక్గా వీటిని నోట్ చేసుకోవాలి. గమ్యము, ముట్టడి, పల్లవి ఈయన కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని పాటల సంకలనం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కింది వాటిలో పాటల సంకలనం ఏది అని అడుగుతాడు. చెరబండరాజు గారి పాటల సంకలనం ఏది అంటాడు. గమ్యం ఆయన సంకలనమే, ముట్టడి ఆయన సంకలనమే, పల్లవి ఆయన సంకలనమే. కాకపోతే ఈ 3 కవితా సంకలనాలు, కత్తిపాట అనేటువంటిది పాటల సంకలనం. మనం ఒక్కోసారి కత్తిపాట అని ఇచ్చాడంటే ఇది పాట ఇచ్చాడు కాబట్టి దీనికి కాదు అన్న ఆలోచనలోకి కూడా మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి వీటిని ఖచ్చితంగా మనం నోట్ చేసుకోవాలి. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడిగా తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణను, మొక్కవోని దీక్షను, ధిక్కార స్వరానికి ప్రతినిధి, ప్రతీక చెరబండరాజు. ఈ లాస్ట్ లైన్లో కూడా అడుగుతూ ఉన్నాడండి, గుర్తుపెట్టుకోండి. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతినిధి, ప్రతీక చెరబండరాజు. ఈయన యొక్క కాలం 3/1/1944 నుండి 2/7/1982 వరకు ఈయన యొక్క కాలంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే డొక్కలు అంటే పక్క ఎముకలు ఏవైతే ఉన్నాయో డొక్కలు అంటాం. కొండ్రలేసి అంటే దున్నిన సాలు అంటే దున్నినా సరే అని చెప్పేసి. ధాన్య రాసులు, రాసి అంటే రాసులు అని అర్థం అంట. ధాన్యం అంటే బియ్యం కుప్పలుగా పండించినప్పటికీ కూడా. కొలిమి
కమ్మరి స్టీల్ని వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, దాన్ని మనము కొలిమిగా చెప్పుకుంటూ ఉంటాం. క్షీణిస్తూ అంటే నశించిపోవడం అని అర్థం అనమాట. మాడు చెక్కలే అంటే మాడిపోయినటువంటి అన్నం. మాగాణం అంటే వరి పొలాన్ని మాగాణంగా మనం చెప్తాం. ఇక్కడ తరి పొలం అని కూడా ఇచ్చాడండి మనకు మీనింగ్స్లో. తరి పొలం అని కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. తర్వాత కూటికింత అంటే తినడానికింత, కూడు లేక అంటే అన్నం లేక, క్షవరాలు అంటే కటింగ్ షాప్కి వెళ్ళడం, చెల్లవు అంటే ఇక్కడ కాలం చెల్లింది, నడవదు అని అర్థం అనమాట. కళ్ళబొల్లి, కళ్ళ అంటే అబద్ధం, కల్పిత మాటలు, ఈ కబుర్లన్నీ బొల్లి కబుర్లన్నీ ఎవ్వరు వినరు అని చెప్పేసి అర్థం కింద మనం వాడతాం. శాఖలు, శాఖలు అంటే విభాగాలుగా మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ ఉంటాం. ఇట్లా ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనము తీసి చదువుతూ ఉండాలి. మీరు చదివేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మా వీడియోస్ చూడండి, మేము ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేస్తాం. పల్లె అందాలు, అచ్చి వెంకటాచార్యులు గారు రాసినటువంటిది పల్లె అందాలు అనేటువంటి పాఠ్యాంశం. ఈ పాఠం కావ్య ప్రక్రియ చెందినటువంటిది. దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని, పల్లె అందాన్ని వర్ణించడం అనేటువంటి చూస్తూ ఉంటాం. ఈ పాఠ్యభాగం అచ్చి వెంకటాచార్యులు రచించిన మా ఊరు అనేటటువంటి లఘు కావ్యంలోనిది. ఇక దేంట్లోకి తీసుకోబడింది, మా ఊరు అనేటటువంటి లఘు కావ్యం నుంచి దీన్ని తీసుకోబడింది. రమణీయ భావాలతో కమనీయం అంటే తీయనటువంటి కవితలు రచించినటువంటి కవి శిఖామణి అచ్చి వెంకటాచార్యులు గారు నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో జన్మించాడు. ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు ఏకశ్వాస ప్రబంధం, మా ఊరు ఏకశ్వాస ప్రబంధం గుర్తుపెట్టుకో. ఇట్లాంటి బ్రాకెట్లలో మెన్షన్ చేసినవి ఏవైతే ఉన్నాయో స్పెషల్గా వీటిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మా ఊరు అనేటువంటిది ఎటువంటి రచన, ఏకశ్వాస ప్రబంధం, లఘు కావ్యం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు కావచ్చు, హారతులు కావచ్చు, ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. 1914 నుంచి 1985 వరకు ఈయన యొక్క కాలం. నిష్కల్మషంగా అంటే కల్మషం లేనటువంటి, మోసం లేనటువంటి. ఇసుమంత అంటే కొద్దిగా. పద్మలతల అంటే తీగ, పూల తీగ. తటాకాలు అంటే చెరువులు అని అర్థం. పత్రాల నెత్తి అంటే ఆకులు. కర్షమిచ్చు అంటే హర్షమిచ్చు. యాక్చువల్గా ఇక్కడ సూర్యుని కోసం ఇచ్చే నీళ్ళని కూడా మనము హర్షమిచ్చుగా చెప్తూ ఉంటాం. అంటే చేతిలో పట్టుకొని సూర్యునికి చేతులు విడిచిపెట్టి నీళ్ళు ఇస్తూ ఉంటాం కదా, దాన్ని హర్షం ఇవ్వడంగా మనము చెప్పుకుంటూ ఉంటాం. బసవు అంటే పసుపు అని. పారాణులు కాళ్ళకు పెట్టుకునేటువంటి దాన్ని పారాణిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మావులున్నవి అంటే మామిడి తోటలు. మధురముల్ తీయటి. పరిమళించు సువాసన. తావులున్నాయి. తావు అంటే ప్రాంతం, ప్రదేశం అని చెప్పేసి అర్థం. ప్రోవులు అంటే రాశులు, కుప్పలు కుప్పలుగా. ఆవులు, ఆవులు, యావులు అంటే ఆవులు. తర్వాత కమనీయమైన అంటే సున్నితమైనటువంటి, మంచిగా ఉండేటువంటిది అని అర్థం. సోయగము అందము. పద్మశాలీయ అంటే చేనేత పని చేసేటువంటి వాళ్ళని పద్మశాలీలుగా చెప్తూ ఉంటాం. నేర్పరులు అంటే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. పాడి గేదెలు అంటే పాలిచ్చేటటువంటి వాటిని పాడి గేదెలుగా చెప్తూ ఉంటాం. కొట్టము బర్రెల నుంచే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కొట్టంగా చెప్తాం. దుక్కిటెద్దు, దుక్కిటెద్దు అంటే దున్నేటటువంటి ఎద్దులు. భేదము అంటే తేడా. సాకుచు అంటే పెంచుకోవడం అని చెప్పేసి అర్థం. ఆహ్లాదము, ఆహ్లాదం అంటే సంతోషం. కూర్పు అంటే సమకూర్చడము అని చెప్పేసి అర్థం. కాపు, కాపు అంటే రైతుల్ని కాపులని చెప్పి చెప్పుకునే వాళ్ళు, పంట పండించేటువంటి వాళ్ళని. బహుళ అంటే ఎక్కువగా అని అర్థం. సంపన్నం అంటే కలిగినటువంటి. క్రయ విక్రయ ఇవి వ్యాపారాలలో వాడుతూ ఉంటాం. క్రయము అంటే అమ్మకం, విక్రయము అంటే కొనడం. అంగడులు, అంగళ్ళు. అన్ని వేళ, వేళ అంటే సమయం.
ఇక్కడ చదవండి తెలుసుకోండి అని చెప్పేసి ఉన్నటువంటి దాంట్లో ఉప్పల మల్సూర్ గురించి ఇచ్చారండి. ఇవి కూడా మనకి ఎగ్జామ్లో వచ్చినాయి చాలాసార్లు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకుడైన మల్సూర్ అనేటటువంటి వ్యక్తి సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామంలో జన్మించాడు. 1928లో మల్లయ్య అండ్ లచ్చమ్మ దంపతులకి జన్మించాడు. ఈయన తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయుధం పట్టి ఉద్యమించినటువంటి పోరాట యోధుడు. అదేవిధంగా మల్సూర్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్నిసార్లు? 4 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచాడు. ఎమ్మెల్యేగా ఆయన గెలిచినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా పార్టీ వచ్చిన జీతాన్ని పార్టీకే ఇచ్చేసి చెప్పులు కుట్టగా వచ్చినటువంటి డబ్బుతో మాత్రమే ఈయన జీవితం అనేటటువంటిది గడిపేటటువంటి వాడు. ఈవెన్ వాళ్ళ భార్య సైతం కూడా కూలి పనికి వెళ్ళిందంటే వాళ్ళ నిరాడంబరత అనేది, అంటే ఎటువంటి వాటిపైన ఆడంబరం లేనటువంటి దాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈయన దళితుడు. అదేవిధంగా 13 జనవరి 1999 ఈయన అమరుడయ్యాడు, అంటే చనిపోయాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈయన జ్ఞాపకార్థంగా ఈయన ఇంటిని కూడా పాఠశాలకు అందించారు వాళ్ళ తర్వాత వంశం వాళ్ళు. ఈయన జ్ఞాపకార్థం, మల్సూర్ జ్ఞాపకార్థంగా వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటిని కూడా వాళ్ళు పాఠశాలకి ఇచ్చేశారంటే వీళ్ళు ఎంత మంచి వాళ్ళో అర్థం చేసుకోవాలి. తర్వాత మదర్ తెరిస్సా సన్యాసిగా ఉన్నటువంటి మదర్ తెరిస్సా అల్బేనియా దేశానికి చెందినటువంటి ఈమె. అసలు పేరు ఆగ్నస్ గోన్హా బోజాక్షువా. 1910 ఆగస్టు 26న జన్మించిన ఆగ్నస్ బాల్యం నుంచి కూడా ఈమె సేవ చేయాలని ఉన్నటువంటి వ్యక్తి. ఈమెకి భారతదేశ పౌరసత్వం కూడా లభించింది. కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీస్ సంస్థను స్థాపించింది. కలకత్తాలో ఈమె స్థాపించినటువంటి సంస్థ పేరు ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. మిషనరీ ఆఫ్ చారిటీస్. ఈమె మదర్ తెరిస్సా మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి బహుమతి, అదేవిధంగా 1980లో భారతరత్న పురస్కారం, భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న, ఆ భారతరత్న పురస్కారం కూడా ఈమెకు లభించడం జరిగింది. 1997 సెప్టెంబర్ 5న ఈమె చనిపోవడం అనేటటువంటిది జరిగింది. తర్వాత మల్లినాథ సూరి, ఇది డిఎస్సిలో కూడా వచ్చిందండి. అంతకుముందు జరిగినటువంటి డిఎస్సిలో 2018 డిఎస్సి ఏదైతే ఉందో ఆ డిఎస్సిలో ఇది కూడా రావడం జరిగింది. ఈయన మొత్తం 19 శాస్త్రాలని అధ్యయనం చేశాడు. ఈయన మెతుకుసీమ అంటే మెదక్, ప్రస్తుతం ఉన్నటువంటి మెదక్ని మనం ఒకప్పుడు ఉన్నటువంటి మెదక్ని మెతుకుసీమగా చెప్పుకునేటువంటి వాళ్ళం. ఈ కాళిదాస్ రాసినటువంటి రచనలన్నిటికీ వ్యాఖ్యానాలు ఈయన రాసినటువంటి వ్యక్తి. బహుభాషా కోవిదుడు, అంటే రకరకాలైనటువంటి 2-3 భాషల కంటే ఎక్కువ రావడాన్ని బహుభాషా కోవిదుడుగా మనము చెప్తా ఉంటాం. ఈయన మెదక్ జిల్లాలోని కొల్చారం ఈయన యొక్క స్వస్థలం, అంటే ఈయన యొక్క ఓన్ విలేజ్ అన్నమాట. ఈయన సంస్కృత పంచమహాకావ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాక్యాలు రాయడం అనేటటువంటిది జరిగింది. ఈయన కాళిదాస్ రచనకు సంజీవని వాక్య, కిరాతార్జునీయంకి ఘంటాపద వాక్య, శిశుపాల వధకి సర్వంకష వాక్య, నైషధానికి జీవాతువు వాక్య. ఇలా అడుగుతాడు. కిరాతార్జునీయానికి ఈయన రాసినటువంటి వ్యాఖ్య ఏంటి అని అడుగుతాడు. ఘంటాపథం వ్యాఖ్య అని చెప్పి మనం చెప్పాలి. శిశుపాల వధకి సర్వంకష వ్యాఖ్య, అదేవిధంగా నైషధం అనేటువంటి ప్రబంధానికి జీవాతు వ్యాఖ్యగా అయినా రాయడం అనేటువంటిది జరిగింది. వ్యాఖ్య అంటే ఏం లేదు, దానిలో ఉన్నటువంటి సర్వస్వాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం అనమాట. డైరెక్ట్గా మనకు అర్థం కావు కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని వివరణిస్తూ రాయడాన్ని వ్యాఖ్యగా మనము చెప్పుకుంటాం. ఇట్లా 15 గ్రంథాలకు వ్యాఖ్యలు రాసినటువంటి మల్లినాథ సూరి, అందుకే ఈయనకి వ్యాఖ్యాన చక్రవర్తిగా బిరుదు అనేటటువంటిది వచ్చింది. ఇలా కూడా అడుగుతాడు, వ్యాఖ్యాన చక్రవర్తిగా బిరుదు పొందినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ మల్లినాథ సూరి గురించి ఆల్రెడీ మనకి రావడం జరిగింది. ఇంకొకసారి టెట్లో కూడా వచ్చిందండి, ఏ దానికి ఏ వాక్య రాశాడని చెప్పేసి. కాబట్టి ఇది ఖచ్చితంగా మల్లినాథ సూరిది అండ్ ఉప్పల మల్సూర్ గురించి, మదర్ తెరిస్సా గురించి మనం ఎంతగానో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో నుంచి క్వశ్చన్స్ రేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత పాఠ్యాంశం ప్రేరణ. దీన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాశారు. ఇది ఆయన ఆత్మకథలోనిది.
ఇది ఆత్మకథ ప్రక్రియకు చెందినటువంటిది. ఒక వ్యక్తి ఆత్మకథ అంటే ఏంటి? ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. దీన్ని స్వీయ చరిత్ర అని కూడా మనము చెప్తూ ఉంటాం. ఇంగ్లీష్లో ఆటోబయోగ్రఫీ అంటాం. అదేవిధంగా ఇందులో ఆయన విశేషాలే కాకుండా అన్ని రచయిత అనుభవాలే కాకుండా ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు కూడా మనకు తెలుస్తాయి, ఇతరులను ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుషలో ఉంటుంది. తన గురించి తన వారి గురించి చెప్పుకునేటువంటి దాన్ని ఉత్తమ పురుష కథనంగా మనము చెప్పుకుంటాం. డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం ఈయన యొక్క పూర్తి పేరు డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన అరుణ్ తివారీ గారితో కలిసి ఒక విజేత ఆత్మకథ రాశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇట్లాంటివి మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే ఒక విజేత ఆత్మకథ రాసింది ఎవరు అనగానే మనం డైరెక్ట్గా అబ్దుల్ కలాం గారి పేరు గుర్తొస్తుంది. బట్ ఆ అబ్దుల్ కలాం గారు అరుణ్ తివారీ గారితో కలిసి రాసినటువంటిది ఈ యొక్క ఒక విజేత ఆత్మకథ అనేటటువంటిది ఆటోబయోగ్రఫీ. అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ఈయన పూర్తి పేరు డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న ధనుష్కోట్లో పుట్టాడు. ఈయన పుట్టడమే సామాన్య కుటుంబంలో పుట్టాడు. పుట్టి క్రమశిక్షణతో ఎదిగాడు. జిజ్ఞాస అంటే గుర్తుపెట్టుకోండి, తెలుసుకోవాలనే కోరిక. ఒకసారి ఎట్లా వచ్చిందండి ఇది? జిజ్ఞాస అంటే ఏంటి? తెలుసుకోవాలనే కోరికని మనం జిజ్ఞాసగా చెప్పుకుంటాం. ఈయన ఇంజనీర్గా చేశాడు, భారత రాష్ట్రపతిగా చేశాడు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ యాన్ ఆటోబయోగ్రఫీ. దీని యొక్క అసలు పేరు ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ యాన్ ఆటోబయోగ్రఫీ. తెలుగులో దీన్ని ఒక విజేత ఆత్మకథగా మనం చెప్పుకుంటున్నాం. యాక్చువల్గా దీని పేరు ఏంటి? ఇగ్నిటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ యాన్ ఆటోబయోగ్రఫీ అనేటటువంటిది దీని అసలు పేరు. ఈయనకి పద్మవిభూషణ్తో పాటు భారత అత్యున్నత పురస్కారం భారత రత్నను కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈయనకి గౌరవ డాక్టరేట్లు అనేకమైనటువంటి, మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈయనకి గౌరవ డాక్టరేట్లు అనేటివి ఎంతోమంది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈయన యొక్క కాలం 15/10/1931 నుంచి 27/7/2015 వరకు ఈయన యొక్క కాలం. ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉంటాయో వాటిని, కీర్తి మంచి పేరు, మన్ననలు అంటే మెప్పు పొందడం, ప్రీతి అంటే ఇష్టము, నవతరం అంటే కొత్త తరము అని చెప్పేసి అర్థం. అదేవిధంగా జిజ్ఞాస అంటే చెప్పుకున్నాం కదా, తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉండడం. ఈయనకి నిర్దేశం చేసినటువంటి ఉపాధ్యాయుడు ఏదురై సోలెం. అంటే నువ్వేం చేయాలి ఏంది అనేటటువంటిది. ఈయన ఎప్పుడూ కూడా 3 అంశాల మీద ఎక్కువగా నమ్మకం ఉంచేటటువంటి వాడు. కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడము అనేటువంటి 3 అంశాలు వాళ్ళ ఏదురై సోలెం అనేటువంటి ఉపాధ్యాయుడు నాకు చెప్పడం, ఈయన వాటిని ఎప్పటికీ కూడా పాటించడం అనేటటువంటిది చూస్తున్నాం. రామేశ్వరం నుంచి మొట్టమొదటి ఆకాశయానం చేసిన బాలుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన 1950లో ఇంటర్మీడియట్ తిరునాచపల్లిలో చేయడం జరిగింది. ఈయన యొక్క బ్రదర్ ముస్తఫా కమల్ అండ్ ఈయన యొక్క తమ్ముడు కాసిం మహమ్మద్. సెయింట్ జోసెఫ్లో ఈయన చదువుకోవడం జరిగింది. ఆయన గణిత ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగార్, ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి గారితో నడుస్తున్నటువంటి దృశ్యం ఇప్పటికీ గుర్తుంది నాకు అని చెప్పుకోవడం జరిగింది. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటీలో చేరడానికి సోదరి జొహారా ఈయనకి హెల్ప్ చేయడం అనేటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. ఈయన ఎంఐటీలో ఈయనకి ఒక 3 ఉపాధ్యాయులను తీర్చిదిద్దారని చెప్పుకున్నాడు. వాళ్ళు ఎవరెవరు అంటే ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేవీఐ పండలై, ప్రొఫెసర్ నరసింహారావు గారు. ఈయనకి 3 కూడా ఈయనకు ఒక దారి చూపించారని చెప్పుకున్నాడు అనమాట. తృష్ణ అంటే కోరిక అని అర్థం. వీళ్ళకి అక్కడ డైరెక్టర్ డిజైనింగ్ ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ శ్రీనివాసన్. జాప్యము అంటే ఆటంకం లేదా సరిగ్గా జరగకపోవడం. ఇంకొక
ఇది కూడా అంటే ఒక మంచి అనుభవం కూడా షేర్ చేసుకున్నారు. ప్రొఫెసర్ స్పాండర్ అందరి ముందు లేచి నువ్వు నా బెస్ట్ స్టూడెంట్, నా పక్కకు వచ్చి కూర్చో అని చెప్పడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సూక్తి కూడా చూసుకుందాం. తన గురించి తన కాలాన్ని గురించి రాసేవాడే సర్వప్రజల గురించి సర్వకాలాల గురించి రాసిన వాడవుతాడు. బెర్నార్డ్ షా అనేటువంటి వ్యక్తి దీని గురించి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత పాఠ్యాంశం శిల్పి గుర్రం జాషువా గారు రాసినటువంటిది. 64 కళల్లో శిల్పి కళ కూడా ఒకటిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. నిర్జీవమైనటువంటి అంటే జీవం లేనటువంటి బండరాలకు కూడా ఒక జీవం పోసేటటువంటి వాడు శిల్పిగా మనము చెప్పుకుంటాం. ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందినటువంటిది. వస్తు వైవిధ్యం కలిగినటువంటి ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని ఖండకావ్యం. అసలు అంటే ఏంటి అంటే ఈ ఖండకావ్యంలో ఒక వస్తువుని తీసుకోరు, డిఫరెంట్ వస్తువులు ఉంటాయి. ఇక్కడ వస్తువు అంటే థింగ్ కాదు, ఇక్కడ వస్తువు అంటే ఏంటంటే ఒక ప్రకృతిని తీసుకోవచ్చు. ఇప్పుడు శిల్పిని ఎట్లా తీసుకున్నాడు, శిల్పిని తీసుకోవచ్చు, రైతుని తీసుకోవచ్చు, తర్వాత కాలుష్యాన్ని తీసుకోవచ్చు, లేదు అంటే అన్యాయాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఖండికలో ఒక్కొక్క వస్తువుని తీసుకోవచ్చు అనమాట. మొత్తం కలిపి ఒకే వస్తువుగా ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వస్తువుని తీసుకోవచ్చు. ఇక్కడ అట్లా తీసుకునే దాన్ని మనం ఖండకావ్యంగా చెప్పుకుంటాం. గుర్రం జాషువా గారు రాసినటువంటి ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఇప్పుడున్నటువంటి శిల్పి పాఠ్యాంశం. మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాత గొప్పతనం చాటినటువంటి కవి గుర్రం జాషువా. ఈయన గురించి మోస్ట్లీ ప్రతి ఎగ్జామ్లో కూడా టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ప్రతి ఎగ్జామ్లో కూడా ఈయన గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రేజ్ అవుతూ ఉంది. పోయినసారి డిఎస్సిలో మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటినటువంటి కవి ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. అది గుర్రం జాషువా గారు. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము అనేటటువంటి ఖండకావ్యాలు రాయడం జరిగింది. ఈయన రచనలు సరళంగా ఉంటాయి, వర్ణనలు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంటాయి. ఈయన యొక్క బిరుదులు ఎక్కువగా ఉంటాయి చూసుకోండి. కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ అని కూడా ఈయనను పిలుస్తూ ఉంటారు. ఈయన యొక్క బిరుదులు ఇక్కడ గుర్తుపెట్టుకొని పోయినసారి వచ్చినటువంటి క్వశ్చన్, సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నవాడు ఎవరు? ఈ క్వశ్చన్ పోయినసారి సంగారెడ్డి డిఎస్సి దాంట్లో అడగడం జరిగింది. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నటువంటి కవి ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. గుర్రం జాషువా గారు. అండ్ మాతలకు మాత సకల సంపత్ సమేత అనేటటువంటిది రంగారెడ్డి డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్లో వచ్చినటువంటి డిఎస్సిలో అడగడం జరిగింది. కాబట్టి అక్కడ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అని చెప్పి లాస్ట్ లైన్ అని ఏమీ లేదు. ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి పదమైనప్పటికీ మనం ఇంపార్టెంటే, లాస్ట్ లైన్లో ఉన్నటువంటి వాక్యమైనప్పటికీ కూడా మనకి ఇంపార్టెంటే. మనం మామూలుగా చూసుకునేటప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ ఆయన రచనలు, ఆయనకి ఉన్నటువంటి బిరుదులు ఇవి మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. బట్ మనకి ఎగ్జామ్లో ప్రతి లైన్ ఇంపార్టెంటే డిఎస్సి పరంగా చూసుకుంటే. కాబట్టి మాతలకు మాత సకల సంపత్ సమేత అన్నటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. అదేవిధంగా సామాజిక సమస్యలు ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నవాడు గుర్రం జాషువా గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 28/9/1895 నుండి 24/7/1971 వరకు ఈయన యొక్క జీవితకాలం. గుప్తుల కాలం నాటిది ఏకశిలారథం. ఏకశిలారథం ఏ కాలం నాటిది? గుప్తుల కాలం నాటిది. 1000 స్తంభాల గుడి రామప్ప దేవాలయం కాకతీయుల కాలం నాటిది. చేత మిగురొత్తం అంటే చిగురించడం. నల్ల రాతి అంటే రాయి, ప్రకృతి వికృతులు అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. భయద అంటే భయంకరమైనటువంటి. వసుధ భూమి. కన్పట్టు అంటే కనిపించేటట్లు. చిత్రములు అంటే చిత్రాలు, బొమ్మలు అని చెప్పేసి అర్థం అన్నమాట. పాషాణము ఇది ఒకసారి అడిగాడంటే మీనింగ్లో. పాషాణం అంటే ప్రాణం లేనటువంటిది. అదేంటి? రాయి. ప్రాణం లేనటువంటిది రాయి. ఉలి అంటే ఆ ఉలి ఉంటుంది కదా చేతిలో పట్టుకునేటట్టు కొట్టేటటువంటి దాన్ని ఉలిగా చెప్తూ ఉంటాం. కంబములు అంటే స్తంభము,
ప్రకృతి వ్యక్తులు అడుగుతాడు. కంబం అంటే స్తంభము. కుసుమ వల్లరు అంటే పూల యొక్క గుత్తులు. ఇగో చేతిలో పట్టుకున్నాడు కదా, దీన్ని మనం ఉలిగా చెప్పుకుంటూ ఉంటాం. మదంబు అంటే మదజలం. ఏనుగు, గున్న ఏనుగు. ఏనుగు అంటే మనకి పెద్ద ఏనుగు, గున్న ఏనుగు అంటే చిన్న ఏనుగు పిల్లలు ఉంటాయి కదా, దాన్ని గున్న ఏనుగులుగా మనం చెప్తాం. చాతుర్యము అంటే నేర్పు. లేమి అంటే పేదరికం అని చెప్పేసి అర్థం. శిల్పి విద్యానిధి అంటే శిల్పి విద్య కలిగినటువంటి ఒక సంపద. నిధి అంటే సంపద. శిల్పి విద్య అనేటువంటి సంపదగా కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్తూ ఉంటాం. అచ్చరపడితి అంటే అప్సరస, అందమైన అమ్మాయిగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పజ్జన్ అంటే ఇష్టంగా. జగం లోకం. జీరజీవత్వంబు అంటే శాశ్వతము అని అర్థం. జీరజీవత్వంబు అంటే శాశ్వతము అని అర్థం. ప్రజ్ఞ అంటే ప్రతిభ అని చెప్పేసి అర్థం. ప్రతిమలు బొమ్మలు. గవనమున అంటే కావ్యము. గవనమున అంటే కావ్యము. చిత్రములు బొమ్మలు. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా. జీవకళ అంటే బతికున్నట్టు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో ఆ కళ. ఇక్కడ హరిత్తులు ఒకసారి అడిగాడండి. హరిత్తులు అంటే సింహాలు అని అర్థం. హరిత్తులు అంటే సింహాలుగా మనము చెప్పుకుంటాం. ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. జనపదం అంటే గ్రామం. మీనింగ్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. జనపదంలో నివసించే వాళ్ళు జానపదులు. వీళ్ళు ప్రదర్శించేటటువంటి కళని జానపద కళలుగా చెప్పుకుంటూ ఉంటాం. యక్షగానం, వీధి నాటకం, వీరభద్ర విన్యాసాలు, హరికథ, ఒగ్గు కథ, బుర్రకథ ఇవంటి కూడా జానపద కళారూపాలు. చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం ఇవి లలిత కళలు. లలిత కళలకి జానపద కళలకి తేడా ఉంటుందండి. లలిత కళలు ఏంటంటే చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలిత కళలు. ఈ జానపద కళలు అంటే జనాలు ఊర్లలో వేసుకునేటటువంటి ఏవైతే ఉంటాయో వాటిని జానపద కళలుగా చెప్పుకుంటూ ఉంటాం. యక్షగానం, వీధి నాటకం, వీరభద్ర విన్యాసం, హరికథ, ఒగ్గు కథ, బుర్రకథ ఇవన్నీ కూడా జానపద కళలు. చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలిత కళలు. భావం మనసుకి హత్తుకునే విధంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం. వీణుల విందుగా అంటే వినడానికి మంచిగా ఉండేటటువంటి కళని సంగీతం అంటాం. రాళ్ళను చెక్కి అనేక భావాలను మనసులో కలిగించేటటువంటి కళని శిల్పకళగా చెప్పుకుంటూ ఉంటాం. రాగం, తాళం, లయం తగినటువంటి విధంగా అభినయం చేయడాన్ని నృత్య కళగా చెప్పుకుంటూ ఉంటాం. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగుపరిచి మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా కూర్చి చెప్పేదే కవిత్వం. అంటే ఇన్నర్ మీనింగ్ని ఇక్కడ ఎక్కువగా మనము పోర్ట్రే చేస్తామని చెప్తా ఉన్నాడు అనమాట. ఈ విధంగా మనకి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అన్నీ కూడా ప్రతి లైన్ కూడా మనకి వదిలిపెట్టకుండా చదవాలి. మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీరు చదువుకున్నప్పుడు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మళ్ళీ మా క్లాస్ విజిట్ చేయండి. ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. మీరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసినా మేము ఆ డౌట్స్ చెప్తాం. సీత ఇష్టాలు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూద్దాం. ఆడపిల్లల పట్ల వివక్ష అంటే తేడా చూపించడం అనేటువంటి ఏది ఉందో అది లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో వాళ్ళు సాధించగలుగుతారు. స్త్రీ విద్య కుటుంబానికే కాక ప్రపంచానికి వెలుగునిస్తుందని చెప్పుకోవడం. అదేవిధంగా జానపద కళారూపాల పట్ల అభిరుచి పెంచుకొని బుర్రకథ వంటి కళారూపాల వలన ప్రయోజనాలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలకు వెళ్తే ఈ పాఠం బుర్రకథ ప్రక్రియకు చెందినటువంటిది. బుర్రకథ ప్రక్రియకు చెందినటువంటిది. జానపద కళారూపాలలో బుర్రకథ కూడా ఒకటి. ఇందులో కథకుడు, ఇద్దరు వంత పాడేవాళ్ళు ఉంటారు. ఒక కథకుడు ఉంటారు, ఇద్దరు వంత పాడేవాళ్ళు ఉంటారు. వచన గేయ రూపాలలో ఈ కథను చెప్తూ అభినయిస్తారు. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బుర్రకథ ఏ విధంగా ఉంటుంది అని కూడా అడుగుతాడు. గేయ రూపంలో లేదా వచన రూపంలో. ఇక్కడ రెండు విధాలుగా ఉండేటువంటి దాన్ని మనము బుర్రకథగా చెప్తాం. ఇటు వచనం ఉంటుంది, అదేవిధంగా గేయం కూడా గేయ రూపంలో కూడా ఉంటుంది. ఆ రెండు విధాలుగా ఉండేటటువంటి దాన్ని మనము బుర్రకథగా చెప్తాం. పరిమితం అంటే ఇంటికే లిమిట్ చేయడం అన్నమాట. తర్వాత జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి బుర్రకథ తరతరాలుగా ప్రజా చైతన్యం అంట ప్రజల్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నటువంటిది. ఇందులో ఒకరు కథ చెప్తూ ఉంటే
వాళ్ళ చెరువు పక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని కథకుడు అని, ఆయన రెండు పక్కల గొంతు కలిపే వాళ్ళని వంతలు అని చెప్పేసి అంటారు. ఈ బుర్రకథ కథకుడు తంబురా వాయిస్తాడు కాబట్టి దీనికి బుర్రకథ అన్న పేరు వచ్చింది. బుర్రకథకి ఆ పేరు ఎందుకు వచ్చింది? కథకుడు తంబురా వాయిస్తాడు కాబట్టి దానికి బుర్రకథ అనే పేరు వచ్చింది. ఈ స్టోరీలోకి వెళ్తే రామాపురం అనే పల్లెటూరులో శివయ్య గౌరవమ్మ అనే దంపతులకి సీత అనేటటువంటి సంతానం ఉంటుంది. ఆ సీత చదువుకోవడానికి చేసినటువంటి పనులే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. చల్లగా అంటే మంచిగా చూడమ్మ, సిరులు అంటే సంపద, కరుణ అంటే జాలి, గాథ అంటే కథ, రసభాస అంటే గొడవ, పైడి బొమ్మ అంటే బంగారు బొమ్మ, మతన పడుతుండగానే అంటే ఆలోచనలో, ఉత్తముడు గొప్పవాడు, పూట గడవని, పూట అంటే ఒకరోజు తినడానికి, పాటలు ఎక్కువయ్యాయి అంటే కష్టాలు ఎక్కువైనాయి, పిల్లలు బడిలో పెద్దలు పనులు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. దేంట్లో వచ్చిందని అడిగే ఛాన్స్ కూడా ఉంది. 16 ఏళ్ళలోపు పిల్లల్ని బడికి పంపించకూడదు అని చెప్పేసి. తర్వాత అతిగా అంటే ఎక్కువగా. ఇక్కడ శ్రేష్టము అంటే గొప్ప, అభ్యున్నతి అంటే అభివృద్ధి, డెవలప్మెంట్ అని అర్థం, సమరం అంటే యుద్ధం, పట్నం అంటే నగరం. ఈ విధంగా దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఇవి. అదేవిధంగా పాఠ్యాంశం తర్వాత కూడా మనకు కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే మలాలా, ఈమె పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి. ఈమె ఏం చేసింది ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. మలాలా యూసఫ్ జాయ్ ఈమె అసలు పేరు. 1997లో జూలై 12న పాకిస్తాన్లో జన్మించింది. ఈమె కుటుంబాన్ని ప్రేమించడమే, అందరినీ ప్రేమించడమే మా కుటుంబం నాకు నేర్పింది అని చెప్పేసి, గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరెసాలే నాకు ఆదర్శం అని చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న భారతీయ సామాజిక సేవకుడు సత్యార్థి కైలాష్ ప్రకాష్ బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న భారతీయ సామాజిక సేవకుడితో కలిసి 2014లో నోబెల్ శాంతి బహుమతి తీసుకుంది. అంటే ఇద్దరికి కలిపి ఆ సంవత్సరంలో శాంతి బహుమతి అనేది రావడం జరిగింది. మన భారతదేశంలో నుంచి ఎవరికి వచ్చింది? సత్యార్థి కైలాష్ ప్రకాష్ గారికి. ఆయన ఎందుకు వచ్చింది? బాలల హక్కుల కోసం కృషి చేస్తున్నందుకు ఆయనకి ఈ నోబెల్ శాంతి బహుమతి అనేది వచ్చింది. తన పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దిన తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానం, రామకృష్ణ పరమహంస చెప్పినటువంటిది. తర్వాత పాఠ్యాంశానికి వెళ్తే స్త్రీలు పొంగిన జీవగడ్డ, రాయపోలు సుబ్బారావు గారు రాసినటువంటిది. పీఠము అంటే గద్దె, స్థానము, పీఠం అని చెప్పేసి అర్థం. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినటువంటిది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి దాన్ని గేయంగా మనం చెప్తూ ఉంటాం. కవి పరిచయానికి వెళ్తే భావకవిత్వానికి పేరు కన్నటువంటి వ్యక్తి రాయపోలు సుబ్బారావు. గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కృష్ణకమల, ఆంధ్రవలి, జడకుచ్చులు, వనమాల అనేటువంటి కావ్యాలను రచించాడు. తృణకంకం కావ్యాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఒకసారి క్వశ్చన్ వచ్చింది అన్నిటిలో, కాబట్టి గుర్తుపెట్టుకోండి. తృణకంకణం అని రాసినటువంటి వ్యక్తి రాయపోలు సుబ్బారావు గారు. రమ్యాలోకం, మాధురి దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. రాయపోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథాలు ఏంటి? రమ్యాలోకం, మాధురి దర్శనం. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయపోలు ప్రభుత్వంలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. 13 మార్చి 1892 నుంచి 30 జూన్ 1984 వరకు ఈయన యొక్క కాలంగా చెప్పుకుంటూ ఉంటాం. తలమానికం ఒక గుర్తింపు. అదేవిధంగా వాగ్మయం, వాక్కు నుండి వెలువడినటువంటి దాన్ని వాగ్మయంగా చెప్పుకుంటాం, అంటే సాహిత్యం కానీ ఇవన్నీ కానీ.
దివ్య మార్గ అంటే ఒక గొప్ప మార్గాన్ని చూపించడానికి దివ్య మార్గదర్శనంగా చెప్తూ ఉంటాం. జీవగడ్డ అంటే ప్రాణం ఉన్నటువంటి గడ్డ. ఇక్కడ స్త్రీలు అంటే సంపదలు, సిరి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. భాగ్యసీమ, సీమ అంటే ప్రాంతం. అదేవిధంగా వేదాలు వాటి భాగాల్ని వేద శాఖలుగా చెప్తూ ఉంటాం. ఆది కావ్యం రామాయణం గుర్తుపెట్టుకోండి. బాదరాయణుడు అంటే వ్యాసుడు. విపినం అంటే అడవి. పదము అంటే పాట. నవరసములు 9 రసాలు ఏవైతే ఉన్నాయో వాటిని. చెవులకు విందుగా అంటే వినసొంపుగా వినడానికి బాగా ఉండడం. క్రాంత హృదయాలు అంటే ప్రగతి అభివృద్ధిని కోరుకునేటటువంటి వాళ్ళు. గారవం గౌరవం అనేటువంటి ప్రకృతి వికృతిలో ఉపయోగిస్తూ ఉంటాం. దీప్తి అంటే ప్రకాశించడము. తేజరిల్లగా అంటే విస్తరింపజేయడం, అన్ని వైపులా విస్తరింపజేయడంగా చెప్తూ ఉంటాం. పదును అంటే షార్ప్ అని అర్థం. మహిత అంటే గొప్ప అని అర్థం. రణము అంటే సమరము, యుద్ధము అని చెప్పేసి అర్థం. కాక అంటే మంట పెట్టడం. కథనం అన్న యుద్ధం, పోరాటం, సమరం, రణం అని చెప్పేసి అర్థం. చేవ అంటే శక్తి కలిగినటువంటి. ఇవి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే ప్రతి ఒక్కటి కూడా మనం చదువుకోవాలండి. ప్రతి ఒక్కటి చదువుకుంటేనే మనకు వస్తాయి. లెసన్ మధ్యలోకి నుంచి కూడా అడుగుతున్నాడు. ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగిన సామర్థ్యం భారతదేశానికి మాత్రమే ఉంది అనేటువంటి వ్యక్తి ఆర్నాల్డ్ టాయిన్బీ. అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, తెలంగాణ గర్వించదగ్గ తెలంగాణ బిడ్డ కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారు. ఈయన స్వతంత్ర సమర సైనికుడు. ఆ సైనికుడు ఏ విధంగా పోరాడాడు ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈయన పుట్టినటువంటి ఊరు, ఈయన రాజన్న జిల్లా బోనాల గ్రామం. బోనాల కూచగిరిరావు శ్రీమతి కాంతమ్మ దంపతులకి 5/8/1938 జన్మించాడు. ఈయన ప్రాథమిక విద్య అంతా బోనాలలో చేశాడు. చాదర్ఘాట్ ఉన్నత పాఠశాలలో గణితంలో ఈయన డిస్టింక్షన్లో మెట్రికులేషన్లో ప్రథమ శ్రేణి అంటే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వడం జరిగింది. నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్, ఉస్మానియా యూనివర్సిటీలో LLB చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్లో NCCలో చేరి మంచి చిక్కని తీసుకొని రైఫిల్ మెన్గా కూడా ఈయన గుర్తింపు పొందిన వ్యక్తి. 1962లో జరిగిన జాయింట్ సర్వీసింగ్ వింగ్ నిర్వహించిన ఎంపికలో దక్షిణ భారతదేశంలోనే ఈయన ప్రథముడు అంటే మొట్టమొదటి వ్యక్తిగా ఈయన నిలవడం అనేటువంటిది మంచి పేరు. 2వ లెఫ్టినెంట్గా సైన్యం NFFAలో నియమింపబడ్డాడు. ఆ తర్వాత నాగాలాండ్కి బదిలీ మీద వెళ్ళినప్పుడు మిలిటరీ ఇంటెలిజెన్స్ అంటే గూఢచారి వ్యవస్థలో శిక్షణ పొందాడు. తర్వాత కెప్టెన్గా పదోన్నతి అంటే ప్రమోషన్ అనేటువంటిది వచ్చింది. తర్వాత కాశ్మీర్ని ఆక్రమించుకోవడానికి జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధంలో రఘునందన్ రావు సైనిక దళానికి నాయకత్వం వహిస్తూ ఎంతో భీకరంగా యుద్ధం చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఒక బుల్లెట్ తాకి అతను చనిపోవడం అనేది జరిగింది. 17 సెప్టెంబర్ 1965 నుండి 65 ఆయన చనిపోవడం జరిగింది. సెప్టెంబర్ 24న సకల లాంఛనాలతో ఆయనకి దహన సంస్కారాలు చేయడం అనేటువంటిది జరిగింది. కరీంనగర్లో మిషన్ హాస్పిటల్ రోడ్డుకి ఈయన పేరు అనేది కూడా పెట్టడం అనేటువంటిది జరిగిందనమాట. విజయనగరం పేరుతో ఒక నూతన గ్రామం కూడా ఏర్పడింది. భారత ప్రభుత్వం వీర చక్రతో ఈయనని గౌరవించింది. సిరిసిల్ల బోనాల గ్రామాల మధ్య విజయనగరం అని చెప్పేసి అంటే ఈయన పేరు మీద ఒక ఊరు కూడా వెలువడింది అనమాట. ఇట్లా సమాజహితం కోరుతూ ఇటువంటి పేర్లు పెడతా ఉంటారు ఊళ్ళలోకి ఆయన వాళ్ళకి గుర్తుగా. తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే రాణి శంకరమ్మ. తెలంగాణలో వీరనారీమణులకి కొదవ లేదు. కొదవ అంటే తక్కువ లేదు అని అర్థం. నారి అంటే స్త్రీ. రాణి శంకరమ్మ ధైర్య సాహసాల గురించి చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సంగారెడ్డి సమీపంలోని
సంగారెడ్డి సమీపంలోని గౌడిచెర్లలో 1707లో ఈమె పుట్టింది. రాజమ్మ సంగారెడ్డి దంపతులకు జన్మించింది శంకరమ్మ. ఆమె ఏ విధంగా మెదక్ని పరిపాలించింది అనేటువంటిది మనం ఇక్కడ చూసుకోవాలి. మెదక్ సంస్థానాన్ని ఏ విధంగా పరిపాలించింది ఏంటి అనేది ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి నేపథ్యం. ఈ పాఠం గేయ కథ ప్రక్రియకు చెందినటువంటిది. గేయ రూపంలో కథ చెప్తే అది గేయ కథ. లయాత్మకంగా పాడుకోవడానికి ఉంటుంది. ఒక కథని గేయ రూపంలో చెప్పాలి, పాడుకుంటూ చెప్తే అది గేయ కథ అవుతుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన కీర్తిశేషులు సంపన్ముండుంబై రంగాకృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లాంతర్గత శౌర్యవీర్య రెడ్డి త్రయం. కీర్తిశేషులు సంపన్ముండుంబై రంగకృష్ణమాచార్యులు రచించినటువంటి మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్యవీర్య రెడ్డి త్రయం అంటే వీరుల గాథ. ఆ పుస్తకంలో ఆధారంగా ఈ పాఠ్యాంశాన్ని రాయడం అనేటువంటిది జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు: ఉనికి అంటే గుర్తింపు. మనకి గౌతమి బాలాశ్రీ మొదలుగా నేటి వరకే ఎంతోమంది స్త్రీలు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. దీప్తి అంటే వెలుగు అని అర్థం. మెతుకు సీమ, మెదక్ని మెతుకు సీమగా కూడా చెప్పేటటువంటి వాళ్ళు. మెదక్ జిల్లాలోని అందోల్ను రాజధానిగా చేసుకొని ఆమె రాజ్యం చేసింది. సుగుణాల పట్టి అంటే మంచి గుణాలు ఉన్నటువంటి అమ్మాయి. మేటి అంటే గొప్ప. ఇదంతా కూడా బతుకమ్మ పాట రూపంలో ఉంటుంది. రోషము ప్రకృతి వికృతులు అడిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఆకలి దప్పులు ద్వంద్వ సమాసంలో వస్తుంది. ఆకలి దప్పిక అంటే దాహం. ఇటువంటివి గుర్తుపెట్టుకోవాలి. చెంతకేగింది అంటే దగ్గరగా వెళ్ళింది. ఈ రీతిగా ఈ విధానంగా. దిగ్గున అంటే హఠాత్తుగా. కయ్యానికి అంటే యుద్ధానికి. కథనం అన్న యుద్ధమే. అశ్వికాదళం అంటే గుర్రాల దళం అని అర్థం. పీష్వాలు అంటే మహారాష్ట్ర రాజుల్ని పీష్వాలుగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. నైజాం నవాబు శంకరమ్మకు రాయబాగిన్ అనేటటువంటి బిరుదు ఇచ్చాడు. ఇది ఇంపార్టెంట్ అండి. నైజాం నవాబు శంకరమ్మకి ఏ బిరుదునిచ్చాడు? రాయబాగిన్ యొక్క మీనింగ్ ఏంటంటే రాజ సహోదరి అని అర్థం అన్నమాట. అంటే కింగ్కి చెల్లెలు లాంటిది లేదా అక్క లాంటిది అని చెప్పుకోవడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 1764 సంవత్సరంలో అందోల్ రాజ్యానికి శంకరమ్మ రానయ్యింది. రాలేదు అంటే కనబడలేదు. తండ్రి పేరిట సంగారెడ్డి, తల్లి పేరిట రాజంపేట పట్టణాన్ని నిర్మించింది. గరుడాద్రి గుట్టపై రంగనాథ ఆలయాన్ని కట్టించింది. 1774లో తుది శ్వాస విడిచింది. అయినప్పటికీ కూడా ఆమె గుర్తులు ఇప్పటికీ కూడా మనకి అందరూ గుర్తు చేసుకుంటారని చెప్తున్నారు. సూర్యచంద్రులు ఇది కూడా ద్వంద్వ సమాసంకి మనకు ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఇవి. తర్వాత పాఠ్యాంశంలో మళ్ళీ ఉపవాచకంలో తీసుకొని మళ్ళీ వస్తాం. ఈరోజు పాఠ్యాంశంలోకి వెళ్తే ఉపవాచకం అద్భుతమైనటువంటి సెలవులు. ఈ అద్భుతమైనటువంటి సెలవుల్లో పిల్లలందరూ కలిసి వాళ్ళ ఒక వృద్ధాశ్రమం ఏదైతే ఉందో వృద్ధాశ్రమం కోసం నాటకం వేయడం అనేది మొత్తం ఈ దీంట్లో కనబడుతూ ఉంటుంది. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకోబడింది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాఠ్యాంశం మనకి నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారి దగ్గర నుంచి తీసుకోబడడం జరిగింది. తర్వాత పాఠ్యాంశం రాణి రుద్రమదేవి తెలంగాణను పాలించినటువంటి కాకతీయులలో ఈమె కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి.
కాకతీయ వంశ మూల పురుషుడు వెన్నరాజు. ఇట్లా అడుగుతాడండి, కాకతీయ వంశ మూలరాజు ఎవరు అని చెప్పేసి. ఆ వంశం వాడినటువంటి మహాదేవరాజు కుమారుడు గణపతి దేవుడు. గణపతి దేవుడు 1998 నుంచి 1262 వరకు సుదీర్ఘకాలం, అంటే ఎక్కువ కాలం రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. ఇతనికి పుత్ర సంతానం లేనందున కూతురైన రుద్రమదేవికి 1262 నుంచి 1289 వరకు పరిపాలించింది. ఇట్లా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా చక్రవర్తి ఎవరు? రుద్రమదేవి. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా చక్రవర్తి. ఆమె కూతురు ముమ్మడామ కొడుకు ప్రతాపరుద్రుడు. ఈయన 1289 నుంచి 1323 వరకు ఈయన పరిపాలించాడు. ఈయన కాలంలో ఓరుగల్లు వరంగల్ అనేటటువంటిది ముగిసిపోయింది, అంటే పతనం అయిపోయింది. గణపతిదేవి చక్రవర్తి సోమాంబ దంపతులకి రుద్రమదేవి 1220లో జన్మించింది. ఈయన పుత్ర సంతానం కొరకు నారమ్మ పేరమ్మలను కూడా పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే ఈయనకి మగ సంతానం అనేది కలగలేదు. ఈయన యొక్క గురువు శివదేవయ్య, రుద్రమదేవి యొక్క గురువు శివదేవయ్య. అదేవిధంగా మేనమాన జాయపసేనాని నాట్యశాస్త్రాన్ని, కొంకణబట్టు, సంగీత సాహిత్యాలతో పాటు వివిధ కళల్లో శిక్షణ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈమెను వీరభద్రునికిచ్చి పెళ్లి చేశారు. చాళుక్య వీరభద్రుడు అయిన పేరు ఈయనకిచ్చి పెళ్లి చేయడం అనేటువంటిది జరిగింది. చాళుక్య వీరభద్రులకి ముమ్మడాంబ, వీరరుద్రమ్మ, రుయ్యమ్మ అనే పుత్రికలు పుట్టారు. వీళ్ళకు కూడా మగ సంతానం అనేది లేదు. కొన్ని రోజులకి చాళుక్య వీరభద్ర భూపతి మరణించడం అనేటువంటిది కూడా జరిగింది. ఆ తర్వాత రాజ్యాన్ని ఎట్లా పరిపాలించింది, రాజ్యంలో జరిగినటువంటి విశేషాలు ఏంటి అనేటువంటిది దాంట్లో ఇవ్వడం అనేది జరిగింది. రుద్రమ్మని పట్టాభిషిద్ధం చేయడం ఎట్లా చేశారు ఏంటి అనేది. ఇక్కడ ఈమె ఆడపిల్ల స్త్రీ రాణిగా కావడాన్ని కొంతమంది వ్యతిరేకించారు. దానిలో హరిహర దేవుడు, మురారి దేవుడు అనేటువంటి వాళ్ళు ఒకరు. వీళ్ళు స్వాధీనం చేసుకొని రానివ్వకుండా చేద్దాం అనుకున్నారు, కానీ అది అవ్వలేదు. దేవగిరి అంటే ఆపోజిట్ రాజు ఎవరైతే ఉన్నాడో అతను దేవగిరి సేనలు ఓరుగల్లును 17 రోజులు ముట్టడి చేశాయి, అంటే మొత్తం రౌండప్ చేశాయి. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏ బాధ లేకుండా వాళ్ళ లోపలనే ఉండి మంచిగా ఉన్నారు. కాకతీయ రాజ్యానికి తూర్పున ఉన్న కళింగులు. తూర్పున ఎవరున్నారు? కాకతీయ రాజ్యానికి కళింగులు. దక్షిణాన ఉన్నది కాకతీయ రాజ్యానికి తూర్పున కళింగులు ఉన్నారు. కాకతీయ రాజ్యానికి తూర్పులో ఎవరున్నారు అని అడిగే ఛాన్స్ ఉంది. కళింగులు. దక్షిణాన ఉన్నది పాండరాజ్యం. దక్షిణాన ఎవరున్నారు? పాండ్యరాజు నెల్లూరుపై పోరాటం దిగి కాకతీయుడైనటువంటి సామంతుడైన మనుమసిద్ధిని ఓడించడం అనేటువంటిది జరిగింది. కాకతీయుల సైన్యం కూడా పాండ్యరాజు చేతిలో ఓడిపోవడం అనేది జరిగింది. రాణి రుద్రమదేవి సైనికులలో క్షత్రియులు, రెడ్లు, కాపులు, కమ్మవారు, పద్మనాయక, విలమలు, కాయస్థులు, ఇట్లా వాళ్ళు వీళ్ళని అన్ని కులాల వారు ఆ యొక్క రాజ్యంలో ఉండేవాళ్ళు అనమాట. యుద్ధ నష్టపరిహారం కింద 1 కోటి చెల్లిస్తే దాంట్లో 3వ వంతు కూడా మొత్తం సైనికులకే ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి రాణి రుద్రమదేవి. ఈమె శివదేవయ్య మంత్రిని ప్రధానమంత్రిగా నియమించుకొని రాజ్యాన్ని పరిపాలించింది. రాజ్య పాలనా సౌలభ్యం అంటే ఈజీగా అవ్వడం కోసం నాడులు, స్థలాలుగా విభజించింది. వాటిని నాడులు, స్థలాలుగా విభజించింది. నాడులకు అమాత్యులను, ప్రగడలు అనే హోదా గల అధికారులను నియమించింది. అంటే అది ఆఫీసర్స్ ఉంటారనమాట. ఇంకా స్థలాలుగా విభజించిన ప్రాంతాలకు స్థలాధికారులు, స్థలకరణాలు, సుంకరులు అనేటటువంటి అధికారులు ఉంటారు. స్థలం అనే భూభాగంలో 60 వరకు గ్రామాలు ఉండేవి. పాలన చివరి భాగం గ్రామం. ఇక్కడ మనకి క్వశ్చన్స్ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాలనా సౌలభ్యం కోసం రుద్రమదేవి రాజ్యాన్ని ఏ విధంగా విభజించింది? నాడులు, స్థలాలుగా విభజించింది. నాడులకు అధికారులు ఎవరు? నాడులకు అధికారులు అమాత్యులను, ప్రగడలను అనే హోదా గల అధికారులను నియమించింది. స్థలాలకి అధికారులు ఎవరు? స్థలాధికారులు, స్థలకరణాలు, సుంకరులు అనేటువంటి అధికారులను నియమించడం అనేది జరిగింది. స్థలం అనే భూభాగంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? సుమారు 60 వరకు గ్రామాలు అనేటటువంటివి దాంట్లో ఉండేవి. రుద్రమదేవి కాలంలో చివరి పరిపాలనా భాగం ఏంటి? గ్రామం. అంటే ఒక గ్రామం అనేటువంటి చివరి భాగంగా చెప్పుకుంటాం. ఈ గ్రామ నిర్వహణకి ఎవరిని పెట్టేవాళ్ళు? అయ్యవార్లు, కరణము, పెద్ద కాపు, తలారి, పురోహితుడు, ఇట్లా 12 మంది గ్రామ సేవకులు ఉండేవాళ్ళు ఈ గ్రామానికి.
ఈ గ్రామం సక్సెస్ఫుల్గా కావాలంటే 12 మంది గ్రామ సేవకులు, ఇక్కడ గ్రామ అధికారులు చెప్పట్లేదు, గ్రామ సేవకులుగా చెప్తున్నారు. కరణం కానీ, పెద్ద కాపు కానీ, తలారి కానీ, పురోహితులు కానీ వీళ్ళని గ్రామ నిర్వహణకి సేవకులుగా చెప్తా ఉన్నారు. ఇట్లా పాకాల రత్నవరం రామప్ప తటాకాలు అంటే చెరువుల పూడిక తీయించింది. ఈమె చారులను నియమించింది. చారులు అంటే స్పైస్ అనమాట. స్పైలను పెట్టి ఏది ఎక్కడ ఏది జరుగుతుందని తెలుసుకొని ఉండేదన్నమాట. తర్వాత ఈమె సైన్యాన్ని 2 రకాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఒకటి మూల సైన్యం అంటే రుద్రమదేవి సైన్యం, రెండవది సామంతులు పోషించి రాజు అడిగినప్పుడు పంపించేటువంటి సైన్యం. 2 సైన్యాలు. ఒకటి మూల సైన్యం అంటే రుద్రమదేవి యొక్క సైన్యం, రెండవది సామంతులు పోషించి దాన్ని పంపినటువంటి సైన్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా చెరువులు తవ్వించడం 7 రకాల ధర్మకార్యాల్లో ఒకటిగా హిందూ ధర్మం పేర్కొంది. 7 రకాల ధర్మకార్యాలలో ఒకటిగా హిందూ ధర్మం పేర్కొన్నటువంటిది ఏంటి? చెరువులను తవ్వించడం కూడా దాంట్లో ధర్మకార్యాల్లో ఒకటిగా మనం చెప్పుకుంటాం. మొదటి పోలరాజు కేసరి సముద్రాన్ని అనేటువంటి చెరువును తవ్వించాడు. సముద్రం అంటే ఇక్కడ వీళ్ళు పెద్ద పెద్ద చెరువులను సముద్రం అని పిలిచేటటువంటి వాళ్ళు. రెండవ బేతరాజు శెట్టి సముద్రం. గణపతి దేవుడు నెల్లూరు, ఏలూరు, మున్నగు స్థలాల్లో చెరువులు తవ్వించడం అనేది జరిగింది. పాకాల చెరువు అనేటటువంటిది గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రారెడ్డి పాకాల చెరువుని తవ్వించడం అనేటువంటిది జరిగింది. గణపతి దేవుని సైన్యాపతిగా పనిచేసి ఎన్నో విజయాలు సాధించినటువంటి గంగయ్య సాహిని అనేటటువంటి అతని 3వ తరం వాడు అంబదేవుడు. ఇతను మొదట్లో రుద్రమదేవికి విధేయుడిగా అంటే రుద్రమదేవికి సపోర్ట్గా ఉండేవాడు. కాకపోతే తర్వాత నా వల్లనే విజయాలు వస్తున్నాయని చెప్పేసి అహంకారంతో రుద్రమ సొంతంగా తనకి తానే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటా అని చెప్పి అనడం, తర్వాత ఓడిపోవడం అనేది కూడా జరిగింది. ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన కంచి వరకు రాజ్యాన్ని పెంచింది. పశ్చిమాన బీదర్ వరకు, తూర్పున బంగాళాఖాతం వరకు కాకతీయ రాజ్యాన్ని విస్తరింపజేసింది కాకతీయ రాణి రుద్రమదేవి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాన సింహాచలం నుంచి దక్షిణాన కంచి వరకు, పశ్చిమాన బీదర్ నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు రుద్రమదేవి తన సైన్యంతో ఆ రాజ్యాన్ని విస్తరింపజేయడం అనేది జరిగింది. తర్వాత కీర్తిశకం 1789లో నల్గొండ జిల్లా నకిరేకల్ గ్రామ సమీపంలో చందుపట్ల వద్ద ఈమె కన్నుమూసింది. ఈమె తర్వాత ప్రతాపరుద్రుడు రాజుగా అవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత పాఠ్యాంశాలకు వెళ్తే మన పండుగల్లో బతుకమ్మ పండుగ అనగానే తెలంగాణ అనే పేరుగా చెప్పగానే బతుకమ్మ పండుగ గుర్తొస్తుంది. ఇది పూల జాతరగా చెప్పుకుంటూ ఉంటాం. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే అశ్వయుజ శుద్ధ పాడ్యం మొదలుకొని 9 రోజుల వరకు కూడా రోజుకో తీరిన బతుకమ్మను పూలతో పేర్చి చేసేటువంటిది. ఇది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పండుగ మాత్రమే మనము చెప్పుకుంటాం. దీంట్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఒకటి, చోళరాజు అనేటువంటి ధర్మాంగనుడు 100 మంది కుమారులు పుట్టి వాళ్ళందరూ యుద్ధంలో చనిపోతారు. తర్వాత పుట్టక లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్లకి పుట్టక పుట్టింది కాబట్టి బతుకమ్మ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అందుకే ఆయమ్మనే బతుకమ్మగా కొలుస్తారని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ బతుకమ్మలో ఏ పూలు పెడతారు? గునుగు, చామంతి, తోక చామంతి, తంగేడు, కట్ల, పిట్టకాలి, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, రుద్రాక్ష, బీర, గుమ్మడి, బంతి, ముద్దబంతి లాంటి రకరకాల పూలను సేకరించి దీంట్లో పెడతారనమాట. పైన మొత్తం పెట్టిన తర్వాత, పైన పేర్చిన తర్వాత పసుపు ముద్దను పైన పెడతారు. ఆమెను గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం ఈ పండుగని చేసుకుంటారు. సద్దుల బతుకమ్మ దసరాకి 1-2 రోజుల ముందు, కొన్ని దగ్గర దసరా ముందు రోజు, కొన్ని దగ్గర దసరా 2 రోజుల ముందు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు సద్దుల బతుకమ్మ రోజు ఏవేవి పెడతారనేది చూద్దాం. ఇక్కడ జొన్నపిండి, ముక్కపిండి, బెల్లం, పెసరపిండి, నెయ్యితో చేసిన మలిద, సత్తుపిండి, దోసకాయ, పెసరపప్పు, బెల్లంతో సద్దులను తయారు చేస్తారు. ఇవన్నిటితో సద్దులు అంటే నైవేద్యాన్ని తయారు చేస్తారనమాట. ఇక్కడ బతుకమ్మ వదిలేటప్పుడు కూడా ఒక పద్ధతిలో వదులుతారు. ఎట్లా అంటే మోకాళ్ళలోతు నీటి వరకు వెళ్ళి బతుకమ్మ నుంచి ఏమాత్రం చెదరకుండా, అంటే పువ్వులు ఎక్కడే కాకుండా మెల్లిగా కిందికి వెళ్ళి తాంబాలను తీసేస్తారు.
నీళ్ళ లోపలికి ముంచి తాంబాలని పక్కకు తప్పిస్తారు. తర్వాత నీటిని 3 సార్లు ముందుకు నెడతారు. 3 సార్లు ముందుకు నెట్టి దానికి దండం పెట్టి తిరిగి వచ్చేస్తారనమాట. ఇక్కడ రోజుకో తీరు బతుకమ్మ. ఇవి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎక్కువగా వచ్చినటువంటి క్వశ్చన్స్. రోజుకో తీరు బతుకమ్మ. 9 రోజులు 9 బతుకమ్మలుగా మనం పిలుస్తాం. ఏ రోజు ఏ బతుకమ్మ, వాటికి ఏ సద్దులు పెడతాం అనేటువంటిది ఇక్కడ చూడాలి. మహాలయ అమావాస్య రోజు పెద్దరమాస, మనం పెద్దరమాస అని చెప్తూ ఉంటాం. ఆ రోజు మొదటి బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. పెద్దలకి బియ్యం ఇచ్చినాక బతుకమ్మని చేస్తారు. ఈ రోజు బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అంటాం. ఎందుకంటే నీచు కూడా వండుతూ ఉంటారు కాబట్టి ఆ విధంగా ఎంగిలి పూల బతుకమ్మ అన్న పేరు రావచ్చు మేబీ. ఈరోజు నువ్వులు, బెల్లం, చక్కెరను పలహారంగా పెడతారు. రెండవ రోజు బతుకమ్మని అటుకుల బతుకమ్మ అంటారు. అటుకుల బతుకమ్మ అంటారు. ఈరోజు పప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం చేస్తారు. 3వ రోజున ముద్దపప్పు బతుకమ్మ. ఇది కొద్దిగా రైమింగ్లో ఉంటుంది. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మగా చెప్తాం. ఆ రోజు ముద్దపప్పు, బెల్లం ప్రసాదంగా ఇస్తాం. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. ఇది కూడా కొద్దిగా సింక్లో ఉంటుంది అన్నమాట. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. 5వ రోజు అట్ల బతుకమ్మ. 6వ రోజు అలకల బతుకమ్మ. ఇది కూడా కొద్దిగా రైమింగ్లో ఉంటుంది. 6వ రోజు అలకల బతుకమ్మ. ఈ 6వ రోజును అర్రెమ్మి అని కూడా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. 6వ రోజు బతుకమ్మను ఏమంటాం? అలకల బతుకమ్మ అని మనకు ఆల్రెడీ తెలుసు, కాకపోతే దాన్ని అర్రెమ్మి అని కూడా అంటారు. ఈ రోజున ఎవరి వీళ్ళల్లో వాళ్ళు బతుకమ్మ ఆడతారు. సైలెంట్గా వెళ్ళి బతుకమ్మ వదిలిపెట్టి వస్తారనమాట. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. 8వ రోజు వెన్నె ముద్దల బతుకమ్మ. 9వ రోజున ఆఖరి రోజున సద్దుల బతుకమ్మగా మనము పిలుస్తూ ఉంటాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇటువంటివే మనకి ఎక్కువగా ఎగ్జామ్లలో అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఊరి బొడ్రాయి దగ్గర కావచ్చు, కచేరి దగ్గర కావచ్చు, గ్రామంలోని కీలక ప్రదేశాలు అయితే మెయిన్ గ్రామ పంచాయతీ కావచ్చు, ఇటువంటి దగ్గర ఎక్కువగా ఈ ఆటను ఆడేటువంటి వాళ్ళు అనమాట. ముఖ్యంగా ఈ ఆటలలో ఉన్నటువంటి పాటలు ఏవైతే ఉయ్యాలో అని, కోలని, చందమామ అని, గౌరమ్మ అని, వలలో అని, ఎన్నెల్లో అనే మాటలు చివరన ఎక్కువగా వస్తూ ఉంటాయి వీటికి. నేనెరుగా అంటే నాకు తెలియదు అని అర్థం. అంటే కొన్ని మీనింగ్స్ చెప్పుకుందాం దీంట్లో కూడా. ఈ బతుకమ్మ పర్యావరణం ముడిపడినటువంటి మంచి పండుగగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ తెలంగాణలో ఎక్కడ గుడి ఉండదు, ఎవరికి బతుకమ్మ పేరు పెట్టుకోరు. ఇది గుర్తుపెట్టుకోండి. బతుకమ్మకి తెలంగాణలో గుడి ఉందా? లేదు. బతుకమ్మ పేరు ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకోరు. అంటే కొందరు పెట్టుకుంటుండొచ్చు, బట్ ఇక్కడ మాత్రం మనకి పెట్టుకోరు అని చెప్పి మెన్షన్ చేశాడు. బతుకమ్మ పేర్చడంలో వాడే ఆకులు కావచ్చు, పూలు కావచ్చు మంచి ఔషధాలు. వీటిని నీళ్ళలో గడపడం వల్ల నీళ్లు శుద్ధ అవుతాయి. అందుకే బతుకమ్మ పండుగను ప్రకృతి పండుగగా మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత హోలీ పండుగ వసంత ఋతువు రాకతో ప్రకృతిలో మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ పండుగగా చెప్పుకుంటుంటాం. రంగుల పండుగగా కూడా దీన్ని పిలుస్తూ ఉంటాం. హోలీ పండుగ ముందు రోజు కాముని దహనం చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. హోలీ పండుగ ముందు రోజు ఏ దహనం చేస్తాం? కాముని దహనమా, రావణాసుని దహనమా, నరకాసురుని దహనమా అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాముని దహనం చేస్తాం. మనకి దీనిపైన అనేక కథలు ఉన్నాయి. అన్ని కథల్లో కూడా ఏంది, చెడుపై మంచి విజయం సాధిస్తుంది అనేటువంటి ఒక నీతి అనేది దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఫాల్గుణ మాసంలో పున్నమి రోజున వచ్చే పండుగ కాబట్టి దీన్ని కాముని పున్నమ అని కూడా అంటారు. ఫాల్గుణ మాసంలోని పున్నమి రోజున వస్తుంది కాబట్టి దీన్ని కాముని పున్నం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కామదహనం చేసేటప్పుడు అందరూ కూడా వాటి చుట్టూ తిరుగుతూ, డప్పులు కొడుతూ, పాటలు పాడుతూ, తర్వాత కాలినటువంటి పిడక బూడిద ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకొని రైతులు కొత్త విత్తనాల్లో కలపడం కానీ, పంటలలో కలపడం కానీ చేసేటటువంటి వాళ్ళు అన్నమాట. మనకి దాంట్లో ఉన్నటువంటి కొన్ని పాటలు కూడా ఉన్నాయి. తర్వాత మిలాదున్నబి అనేటటువంటిది మహమ్మదీల పండుగ. ఈ పర్వదినం ఇస్లామీ మాసమైనటువంటి రబీయుల్ అవ్వల్ యొక్క 12వ తారీఖున జరుపుకుంటారు. ఇస్లామీ మాసమైన రబీయుల్ అవ్వల్ యొక్క 12వ తారీఖున ఈ పండుగని జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మహమ్మదీల యొక్క అంతిమ దైవ ప్రవక్తగా నమ్మే మహమ్మద్ గారు మక్కా నగరంలో జన్మించినందున ఈ సందర్భంగా ఈ పర్వదినం చేసుకుంటారు.
ఈయన మహమ్మద్ గారు చెప్పిన బహుదైవారాధన కావచ్చు, విగ్రహారాధన కానీ వ్యతిరేకించినటువంటి వ్యక్తి. ఏకేశ్వరుని ఆరాధన వైపు ప్రజలను అంటే ఒకటే దేవుడు అనే దిక్కు ప్రజలను ఆకర్షించాడనమాట. ఈయన అనుయాయులను అంటే ఈయన అనుసరించేటటువంటి వాళ్ళని మహమ్మదీయులని, వారు అనుసరించే మతంనే ఇస్లాం మతమని మనం చెప్పుకుంటూ ఉంటాం. బక్రీద్ లాగా, రంజాన్ లాగా ఈద్గాకి వెళ్ళి సామూహిక నమాజ్ చేయడం ఉండదు దీంట్లో. ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో మస్జిద్లో ఈషా నమాజ్ అనేటటువంటిది చేస్తారు. ఈషా నమాజ్ చేసి నేను చెప్పినటువంటి నియమాలు ఉంటాయి కదా, ఎట్లా ఉండాలి ఏంది అనేది అవి చెప్పుకునేవారు అనమాట. ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది, తౌహీద్ అంటే తను ఆరాధించే ఏకేశ్వరుని పైన సంపూర్ణ నమ్మకం కలిగి ఉండడం, తౌహీద్ అంటాం దాన్ని. నమాజ్ అంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కావచ్చు, మధ్యాహ్నము సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత, రాత్రి పడుకునే ముందు 5 పూటలు. ఎన్నిసార్లు? 5 సార్లు. సూర్యాస్తమయానికి ముందు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత అండ్ రాత్రి పడుకునే ముందు 5 పూటలు నమాజ్ చేయడాన్ని నమాజ్గా చెప్తూ ఉంటాం. రోజా, రంజాన్ సమయంలో ఉపవాస దీక్షను పాటించడం రోజాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. హజ్, స్తోమత గలవారు మహమ్మద్ ప్రవక్త జన్మస్థానమైనటువంటి మక్కాలో కల ఖాబాను సందర్శించి ప్రదక్షిణలు చేయడాన్ని హజ్గా చెప్పుకుంటూ ఉంటాం. జకాత్, స్తోమత కలిగిన వారు తమ ఆదాయంలో నిర్ణీత భాగాన్ని దానం చేయడం. అంటే డబ్బున్నటువంటి వాళ్ళు నిర్ణీత భాగాన్ని, అంటే ఇంత భాగాన్ని నేను దానం చేయాలనుకుంటున్నా అని దాన్ని చేయడాన్ని మనం ఇక్కడ జకాత్గా చెప్పుకుంటాం. తర్వాత www.karawdi.com. ఈ కథలో సింహం, కోతి నేర్చుకున్నటువంటి కంప్యూటర్ గురించి కథ మొత్తం కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఈ కథ జంతువులు కూడా మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి దానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు రౌడీలని పట్టించడం, అడవిలో నుండి వాళ్ళని సేఫ్గా చూసుకోవడం అనేటువంటిది వీళ్ళ ముఖ్య ఉద్దేశం దీంట్లో మెయిన్గా. ఈ కథ www.karawdi.com నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారి దగ్గర నుంచి రావడం అనేది జరిగింది. ఆరుట్ల కమలాదేవి, దీంట్లో నుంచి కూడా మొన్న క్వశ్చన్ రావడం అనేది జరిగింది మనకి. ఈమె తెలంగాణ పోరాట యోధురాలు, అదేవిధంగా రాజకీయ నాయకురాలు. ఈమె గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆరుట్ల కమలాదేవి యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో మంతపురి గ్రామంలో పుట్టింది. పుట్టినప్పుడు ఈమె పేరు రుక్మిణి. ఇది అడిగాడు మొన్న. ఆరుట్ల కమలాదేవి అసలు పేరేంటి అంటే పెళ్ళి కాకముందున్నటువంటి పేరేంటి అని అడగడం జరిగింది. అసలు పేరు రుక్మిణి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈమె పుట్టినప్పుడే మేనమామ కొడుకు ఆరుట్ల రామచంద్రారెడ్డికి పెళ్లి చేయాలని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత కమలాదేవిగా ఈమెకి పేరు అనేది మార్చడం అనేటువంటి జరిగింది. మాడపాడి హనుమంతరావు నెలకొల్పిన బాలికల పాఠశాలలో ఈమె చేరడం అనేది జరిగింది. తర్వాత రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి గారితో కలిసి బాలికల హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం. ఆ బాలికల హాస్టల్లో కమలాదేవి ప్రథమ విద్యార్థి, అంటే మొట్టమొదటి విద్యార్థిగా ఈమె ఉండడం అనేది జరిగింది. నాటి తెలంగాణ ఇంకోసారి 1969లో పుట్టినటువంటి కొడుకుకి విప్లవం అని పేరు పెట్టింది. ఈమెకు అంతా భావజాలం అనేది ఆ విధంగా ఉండేది. విప్లవం అని చెప్పి పేరు పెట్టినటువంటి వ్యక్తి. ఈమె వంటశాల పేరుతో పాఠశాలను పెట్టడం, తలుపులు కిటికీలు లేని స్థలంలో విద్యార్థులను పోగు చేసి పాఠశాలను పెట్టడం, గ్రంథాలయాల్ని నడిపించడం చేసిందనమాట. కాకపోతే అప్పట్లో ఉన్న నిజాం ప్రభుత్వం కాబట్టి వీటిని తెలియగానే వాటిని మూసేయడం. ఆ తర్వాత కొలనుపాకలో జైన దేవాలయం ఉన్నది. ఆ జైన దేవాలయాన్ని తీసుకొని దాంట్లో కూడా ఈమె పాఠాలు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎంతగానో ఉద్యమం చేసి జైలుకి వెళ్ళినటువంటి మహిళ రాజకీయంగా ఏ విధంగా ఎదిగింది. 1952లో మొదటి సాధారణ ఎన్నికల్లో ఆలేరు నుండి అత్యధిక ఓట్ల మెజారిటీతో శాసనసభకి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం జరిగింది. 1967 వరకు ఈ నియోజకవర్గానికి, ఆలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం అంటే ఎమ్మెల్యేగా ఈమె గెలవడం అనేది జరిగిందనమాట. 1964లో శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలిగా
అంటే ఆపోజిట్ ఉన్నటువంటి దాంట్లో స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రంలోని మొట్టమొదటి ప్రతిపక్ష నాయకులుగా చరిత్ర సృష్టించింది. అంటే భారతదేశం మొత్తంలో కూడా అప్పటి వరకు ప్రతిపక్ష నాయకురాలు లేదనమాట, లేడీస్ ఎవరు లేరు. మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలుగా ఈమె పేరు పొందినటువంటి వ్యక్తి. 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకి గౌరవ డాక్టరేట్ని కూడా ప్రజెంట్ చేసిందనమాట, ఇవ్వడం అనేటువంటి జరిగింది. జనవరి 1 తేదీ 2001న ఈమె కాలం చేయడం అనేది జరిగింది, చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఇవి మనకి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత క్లాస్లో కొన్ని లెసన్స్ తీసుకొని వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.